హీరో వితౌట్ ఎ క్లాస్ ఆర్ఎల్ అనే ఒక చిన్న అబ్బాయి ఒక వింత ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు. అక్కడ ప్రతి మనిషికి దేవుడి నుండి ఒక దీవెన లభిస్తుంది. అదే ఒక క్లాస్. ఈ క్లాస్ ఆధారంగానే భవిష్యత్తులో వారు ఏమవుతారనేది నిర్ణయించబడుతుంది. ఎవరికైనా 10 years నిండినప్పుడు వారి క్లాస్ ఏంటో వారికి తెలుస్తుంది. ఈరోజు ఆర్ఎల్ జీవితంలో చాలా పెద్ద రోజు. ఎందుకంటే ఈరోజు అతనికి 10 years నిండుతాయి మరియు అతని క్లాస్ ఏంటో అతనికి తెలియబోతోంది. అతని తల్లిదండ్రులు, సోదరి అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఆర్ఎల్కి ఎలాంటి అద్భుతమైన క్లాస్ లభిస్తుందా అని ఆలోచిస్తున్నారు. కానీ ఆర్ఎల్కి మాత్రం ఈ మొత్తం సిస్టంపై అంతగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించదు. టిఫిన్ చేసిన తర్వాత అందరూ కలిసి గుడి వైపు బయలుదేరుతారు. అక్కడ ఒక పూజారి ఒక విగ్రహం దగ్గర నిలబడి ఉన్నాడు. అతను ప్రతి బిడ్డకు వారి క్లాస్ ఏంటో చెప్తూ ఉన్నాడు. కొందరు బ్లాక్ స్మిత్ అవుతుంటే మరికొందరు షెఫ్ అవుతున్నారు. ఆర్ఎల్ సోదరి, నీ క్లాస్ నీ తల్లిదండ్రుల క్లాస్పై కూడా ఆధారపడి ఉంటుంది, కాబట్టి నీకు ఖచ్చితంగా ఏదైనా అద్భుతమైన క్లాస్ లభిస్తుంది అని చెప్తుంది. ఆర్ఎల్ వంతు వచ్చినప్పుడు అతను పూజారి దగ్గరకు వెళ్తాడు. ఈ అబ్బాయికి ఏ లెజెండరీ క్లాస్ లభిస్తుందా అని అందరూ చాలా ఎక్సైట్ అవుతారు. ఎందుకంటే అతని తల్లి ఒక స్వోర్డ్ సెయింట్ మరియు తండ్రి ఒక ఆర్క్మేజ్ పూజారి కూడా చాలా ఎక్సైట్ అవుతాడు. కానీ అతను ఆర్ఎల్ నుదుటిపై చేయి పెట్టగానే ఏమీ జరగదు. అతను ఆశ్చర్యపోతాడు. తర్వాత నిరాశగా ఆర్ఎల్ వైపు చూసి, చూడు బాబు, నువ్వు నిరాశపడకు, నువ్వు ఎటువంటి క్లాస్ లేకుండా జన్మించావు అని చెప్తాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆర్ఎల్ తల్లిదండ్రులు అతని మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అతను పని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎల్లప్పుడూ వారితోనే ఉండవచ్చని చెప్తారు. కానీ ఆర్ఎల్ తన భవిష్యత్తు గురించి అస్సలు టెన్షన్ పడటం లేదు. తాను అస్సలు బాధపడటం లేదని, ఎందుకంటే చిన్నప్పటి నుండి కత్తి తిప్పడం ప్రాక్టీస్ చేస్తున్నానని తన కుటుంబంతో చెప్తాడు. అతను పగలు రాత్రి కష్టపడి తన స్కిల్స్ మెరుగుపరుచుకున్నాడు. అవును, ఒకవేళ అతనికి స్పోర్ట్స్ మ్యాన్ స్కిల్ లభించి ఉంటే ముందుకు వెళ్ళడం సులువుగా ఉండేది. కానీ అది లేకపోయినా కూడా తన కష్టంతో మరియు తన తల్లి ఇచ్చిన ఓవర్ పవర్డ్ ట్రైనింగ్ బలంతో ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలనని చెప్తాడు. ఇది విని అతని కుటుంబం ఊపిరి పీల్చుకుంటుంది. ఆర్ఎల్ కొంచెం సేపు ఒంటరిగా గడపడానికి బయటకు వెళ్తాడు. అప్పుడే అతనికి ట్రైనింగ్ గ్రౌండ్ నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఒకరితో ఒకరు ట్రైనింగ్ చేసుకోవడం చూస్తాడు. వారి టెక్నిక్ చాలా బలహీనంగా అనిపిస్తుంది. కానీ వారికి స్పోర్ట్స్ మ్యాన్ క్లాస్ లభించడం వల్ల వారు ఇప్పటికీ చాలా మంచి వారియర్స్ అయ్యారు. వారు ఇద్దరు ఆర్ఎల్ను చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. తాను కూడా ప్రాక్టీస్ చేయడానికి వచ్చానని ఆర్ఎల్ చెప్తాడు. ఇది విని వారిద్దరూ నవ్వడం ప్రారంభిస్తారు. ఏ క్లాస్ లేని ఒక అబ్బాయి ఎప్పటికీ ఒక నిజమైన స్పోర్ట్స్ మ్యాన్తో ఫైట్ చేయలేడని వారు అంటారు. తర్వాత వారు ఒకరిపై ఒకరు కత్తులు తిప్పుతూ తమ స్కిల్స్ను చూపించడం ప్రారంభిస్తారు. కానీ ఆర్ఎల్ వారితో ఇంప్రెస్ అవడు మరియు మీరు నాతో కలిసి ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతాడు. ఆర్ఎల్ జోక్ చేస్తున్నాడని ఆ ఇద్దరు అబ్బాయిలు అనుకుంటారు. అయినా సరే వారు ఒక మ్యాచ్ కోసం ఓకే చెప్తారు. మ్యాచ్ ప్రారంభం అవడానికి ముందు ఒక అబ్బాయి ఆర్ఎల్ను, నీకు డివైన్ ప్రొటెక్షన్ ఉందా అని అడుగుతాడు. క్లాసెస్ కాకుండా ప్రతి మనిషికి పుట్టుకతోనే ఒక డివైన్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అది వారికి గాయాలు కాకుండా కాపాడే ఒక రకమైన బారియర్. కానీ ఈ ప్రొటెక్షన్ అంతమైపోవచ్చు లేదా ఎవరైనా చాలా పవర్ఫుల్ వ్యక్తి దానిని బద్దలు కొట్టవచ్చు. ఆర్ఎల్ తల ఊపుతూ తన దగ్గర ప్రొటెక్షన్ ఉందని చెప్తాడు. దీని అర్థం ఆ అబ్బాయి ఇప్పుడు తన పూర్తి శక్తితో పోరాడవచ్చు. తన దాడి వల్ల ఆర్ఎల్ చనిపోతాడనే భయం అతనికి లేదు. కానీ ఆర్ఎల్ ఇలాంటి నూప్ పిల్లలను ఓడించడానికి తనకు డివైన్ ప్రొటెక్షన్ అవసరం లేదని అంటాడు. ఇది విని ఆ అబ్బాయికి కోపం వచ్చి కత్తి తీసుకుని ఆర్ఎల్ పై దాడి చేస్తాడు. ఆర్ఎల్ చాలా సులువుగా అతని అటాక్ను అడ్డుకుంటాడు. దాంతో ఆ అబ్బాయి షాక్ అవుతాడు మరియు వరుసగా కత్తి తిప్పడం ప్రారంభిస్తాడు. కానీ ఆర్ఎల్ ప్రతి అటాక్ను బ్లాక్ మరియు డిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి ఇబ్బంది పడడం చూసి అతని ఫ్రెండ్ కూడా వెనుక నుండి వచ్చి ఆర్ఎల్ పై దాడి చేస్తాడు. కానీ ఆర్ఎల్ చాలా వేగంగా ఉంటాడు. అతను వెంటనే పక్కకు తప్పుకుంటాడు. తన తల్లితో పోలిస్తే వీరిద్దరూ అస్సలు సరిపోరని అతనికి అర్థమవుతుంది. కాబట్టి వీరిద్దరూ కలిసి పోరాడితే బహుశా ఇంకా ఎక్కువ మజా వస్తుందని అనుకుంటాడు. అలా ఆలోచించి అతను వారిద్దరి వైపు పరిగెత్తుతాడు మరియు ఒక అబ్బాయిని కేవలం కత్తి హ్యాండిల్తో కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. రెండో అబ్బాయి తన ఫ్రెండ్ పైన పడి బ్యాలెన్స్ కోల్పోతాడు. దాంతో అతను కూడా కింద పడిపోతాడు. ఓడిపోయిన పిల్లల్లాగా వారిద్దరూ ఏడుస్తూ ఈ మ్యాచ్ అన్ఫెయిర్ అని అరుస్తారు. అప్పుడే ఒక ఎర్రటి జుట్టు ఉన్న అబ్బాయి ట్రైనింగ్ గ్రౌండ్లోకి వస్తాడు మరియు వారిద్దరితో, మీ సోది ఆపండి,
ఒకవేళ ఇది నిజమైన యుద్ధమై ఉంటే మీరు ఇప్పటికీ చనిపోయి ఉండేవారు అని చెప్తాడు. ఆరెల్ అతనిని గుర్తుపట్టలేకపోతాడు. కానీ ఆ ఎర్రటి జుట్టు అబ్బాయికి ఆరెల్ తెలుసు. అతను నేరుగా ఆరెల్ దగ్గరకు వెళ్ళి అతనికి ఒక డ్యూయల్ ఛాలెంజ్ విసురుతాడు. ఆరెల్ ఈ ఇద్దరు పిచ్చివాళ్లను కేవలం తన తల్లి స్వోర్డ్ సెయింట్ నుండి లభించిన కొన్ని ప్రత్యేక సామర్థ్యాల వల్లనే ఓడించగలిగాడని అతను అంటాడు. కానీ అతను ఏ క్లాస్ లేని ఒక లూజర్ కాబట్టి ఒక ట్రైన్డ్ మరియు క్లాస్ ఉన్న అబ్బాయి ముందు ఎప్పటికీ నిలబడలేడని చెప్తాడు. తర్వాత అతను తనను తాను పరిచయం చేసుకుంటాడు. నేను విలేజ్ గార్డ్స్ లీడర్ అయిన కెప్టెన్ ఇవాన్స్ కొడుకును. కెప్టెన్ ఇవాన్స్ తన తల్లి దగ్గరకు సహాయం అడగడానికి వచ్చినప్పుడు ఆరెల్కి అతని గురించి వెంటనే గుర్తొస్తుంది. కానీ ఈ అబ్బాయి ఆ వ్యక్తి కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తాడు. అందరూ ఎల్లప్పుడూ ఆరెల్ తల్లిని మాత్రమే అత్యంత పవర్ఫుల్ అని భావిస్తారని, తన తండ్రి కూడా ఒక గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ అయినప్పటికీ అలా అనుకోరని ఆ ఎర్రటి జుట్టు అబ్బాయి కంప్లైంట్ చేస్తాడు. ఇప్పుడు తాను ఆరెల్ను ఓడించి తమ కుటుంబమే మెరుగైనదని అందరికీ చూపిస్తానని అంటాడు. ఇద్దరూ తమ పొజిషన్స్ తీసుకుంటారు మరియు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఎర్రటి జుట్టు అబ్బాయి వెంటనే అటాక్ చేస్తాడు. మొదటి మూవ్లోనే గెలవాలని ప్రయత్నిస్తాడు. కానీ తన తల్లితో ఎల్లప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల ఆరెల్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వారిద్దరి వేగం ఎంత ఎక్కువగా ఉందంటే వారు ట్రైనింగ్ గ్రౌండ్లో ఇటు అటు తిరుగుతూ ఉన్నారు మరియు అంతకుముందు కింద పడిన ఆ ఇద్దరు అబ్బాయిలు ఆశ్చర్యపోతూ వారిని చూస్తున్నారు. ఎర్రటి జుట్టు అబ్బాయి ఆ ఇద్దరు పిచ్చివాళ్ల కంటే చాలా స్ట్రాంగ్ అని ఆరెల్ గుర్తిస్తాడు. కానీ అతను కోపంతో పోరాడుతున్నాడు. ఆ కారణంగా అతని అటాక్స్ కొంచెం స్లో అవుతున్నాయి. ఆరెల్ ఒక ఓపెనింగ్ కోసం చూసి అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆ అబ్బాయి రెడీగా ఉన్నాడు. అతను తన స్పెషల్ మూవ్ ఏరియల్ స్లాష్ ఉపయోగిస్తాడు. ఆరెల్ ఒకదానిని బ్లాక్ చేస్తాడు. కానీ రెండోది అతని ఛాతీకి తగిలి అతను కింద పడిపోతాడు. ఆరెల్ ఆశ్చర్యపోతూ ఇది ఎలాంటి ట్రిక్ అని అడుగుతాడు. కానీ ఆ ఎర్రటి జుట్టు అబ్బాయి ఇది ఒక స్కిల్, నీలాంటి ఏ క్లాస్ లేని వాళ్ళు దీనిని ఎప్పటికీ నేర్చుకోలేరు అని అంటాడు. ఆ ఓటమి తర్వాత కొన్ని రోజులకు ఆరెల్లో ఒక కొత్త కసి పెరుగుతుంది. ఆరెల్ తన కత్తితో అడవిలోకి వెళ్లి ఒక బొమ్మపై ఒంటరిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తాడు. చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత చివరకు అతను ఆ ట్విన్ స్లాష్ అటాక్ను నేర్చుకుంటాడు. అది అతనిని గతంలో ఓడించింది. కానీ అతను సంతోషపడేలోపే ఒక గోబ్లిన్ పొదల్లో నుండి దూకి అతనిపై దాడి చేస్తుంది. కానీ అది ఆరెల్ ముందు చాలా చిన్నది. ఆరెల్ వెంటనే వెనక్కి తిరిగి తన ట్విన్ స్లాష్ టెక్నిక్ ఉపయోగిస్తాడు. అది ఆ గోబ్లిన్ను నేరుగా కింద పడేస్తుంది. తను కొత్తగా నేర్చుకున్న టెక్నిక్ను చూసి అతను చాలా ఎక్సైట్ అవుతాడు. అప్పుడే అడవి లోపల నుండి ఒక పెద్ద గర్జన వినిపిస్తుంది. అది ఆరెల్ ఆత్మను సైతం వణకిస్తుంది. అతను వెంటనే గ్రామానికి తిరిగి వెళ్లి గార్డ్స్కు చెప్పాలని నిర్ణయించుకుంటాడు. కానీ అప్పుడే అతనికి ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుంది. అది విని అతను ఆగిపోతాడు. ఎవరో ముప్పులో ఉన్నారని మరియు గార్డ్స్ వచ్చేసరికి బహుశా ఆలస్యం అయిపోతుందని అతనికి అర్థమవుతుంది. అందుకే అతనే స్వయంగా అడవి లోపలికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కొంచెం సేపు నిశ్శబ్దంగా నడిచిన తర్వాత అతను ఒక గాయపడిన అబ్బాయిని చూస్తాడు. అతను మరెవరో కాదు, ట్రైనింగ్లో అతనిని ఓడించిన ఆ ఎర్రటి జుట్టు అబ్బాయే. ఆ అబ్బాయి ఘోరంగా గాయపడ్డాడు. శరీరం అంతా రక్తం కారుతోంది మరియు అతను ఒక పెద్ద శత్రువులా తన కత్తిని ఎత్తి పట్టుకున్నాడు. ఒక పెద్ద హాబ్ గోబ్లిన్ ముందు ఆరెల్ తన కళ్ళతో అలాంటి హాబ్ గోబ్లిన్ను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే అవి ఎప్పుడూ గ్రామం దగ్గరకు రావు. తాను సహాయం కోసం వెనక్కి పరిగెత్తాలా అని అతని మనస్సులో ఆలోచన వస్తుంది. ఎందుకంటే బహుశా ఆ మాన్స్టర్ను ఓడించేంత పవర్ఫుల్ అతను కాకపోవచ్చు. కానీ ఒకవేళ తాను వెళ్ళిపోతే ఆ ఎర్రటి జుట్టు అబ్బాయి ఖచ్చితంగా చనిపోతాడని అతనికి అర్థమవుతుంది. చివరకు ఆరెల్ తన నిర్ణయం తీసుకుంటాడు. అతను హాబ్ గోబ్లిన్ వెనుక నుండి రహస్యంగా వస్తాడు మరియు ఆ మాన్స్టర్ ఆ అబ్బాయిపై దాడి చేయబోతుండగా ఆర్ఎల్ తన పవర్ఫుల్ ట్విన్ స్లాష్ ఉపయోగిస్తాడు. అది నేరుగా గోబ్లిన్ను నరికేసి కింద పడేస్తుంది. హాబ్ గోబ్లిన్ చనిపోయి కింద పడిపోతుంది. కానీ ఆ ఎర్రటి జుట్టు అబ్బాయి ఆశ్చర్యపోతాడు. అతనికి మాన్స్టర్ చనిపోయిందని మాత్రమే కాకుండా ఆరెల్ ఆ అటాక్ చేశాడనే విషయం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ అటాక్ను అతను స్వయంగా సంవత్సరాల తరబడి ట్రైనింగ్ చేసి తన క్లాస్ లభించిన తర్వాత నేర్చుకున్నాడు. ఆరెల్ అతనికి కోలుకోవడానికి కొంచెం హోలీ వాటర్ ఇస్తాడు. వెంటనే ఆ అబ్బాయి "నువ్వు ఇది ఎలా చేశావు?" అని అడుగుతాడు. దీనికి క్లాస్తో ఎటువంటి సంబంధం లేదని ఆరెల్ చెప్తాడు. స్కిల్, స్పీడ్ మరియు పవర్ ఉన్న ఏ మనిషైనా ఈ అటాక్ చేయగలడని అతను వివరిస్తాడు. తాను ట్విన్ స్లాష్తో ఓడిపోయినప్పుడు దానిని చాలా జాగ్రత్తగా ఎనలైజ్ చేసి దాని బేసిక్స్ అర్థం చేసుకోవడానికి పదే పదే ప్రాక్టీస్ చేశానని చెప్తాడు. ఇప్పుడు అతను ఆ అటాక్ను తన ఇష్ట ప్రకారం కంట్రోల్ చేయగలడు.
కానీ ఎర్రటి జుట్టు అబ్బాయి ఇప్పటికీ నమ్మడు మరియు ఆర్ఎల్ను మళ్ళీ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేస్తాడు. ఆర్ఎల్ సంతోషంగా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇద్దరు ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడతారు మరియు ఒకేసారి తమ ఎబిలిటీస్ను ఉపయోగిస్తారు. ఆర్ఎల్ అతని అటాక్ను బ్లాక్ చేయడమే కాకుండా ఒక 3వ స్లాష్ కూడా జోడించడం చూసి ఆ అబ్బాయి ఆశ్చర్యపోతాడు. అది నేరుగా ఆ అబ్బాయికి తగిలి అతని కింద పడేస్తుంది. కెప్టెన్ కొడుకు కోపంతో ఊగిపోతాడు. కానీ ఆర్ఎల్, చూడు బ్రో, నేను లిమిట్స్ ఉన్న ఏ స్కిల్తోనూ బంధించబడిలేను. నా లిమిట్ కేవలం నా పవర్ మరియు నా స్కిల్ మాత్రమే. నేను అనుకుంటే ఎన్ని స్లాషెస్ అయినా యాడ్ చేయగలను అని వివరిస్తాడు. ఆ అబ్బాయి మళ్ళీ లేస్తాడు మరియు మళ్ళీ ఒక అద్భుతమైన ఫైట్ మొదలవుతుంది. కానీ ఈసారి ఆర్ఎల్ యొక్క 3వ స్లాష్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అది అతనిని మళ్ళీ కింద పడేస్తుంది. ఆరియల్ ఈసారి విజయం సాధిస్తాడు మరియు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు తర్వాత పూర్తి 5 years గడిచిపోతాయి మరియు ఇప్పుడు ఆరియల్ ఒక ప్రయాణానికి బయలుదేరాలని నిర్ణయించుకుంటాడు, బ్రేసియా అనే రాజ్యం వైపు. ఇది తన స్పోర్ట్స్మ్యాన్షిప్కి చాలా ప్రసిద్ధి చెందింది. అతని తల్లి మరియు కెప్టెన్ ఇవాన్స్ ఇద్దరు తమ ట్రైనింగ్ను బ్రేసియాలోనే తీసుకున్నారు మరియు ఆరెల్ కూడా వారిలాగే అత్యుత్తమ స్పోర్ట్స్మ్యాన్ అవ్వాలనుకుంటున్నాడు. ప్రయాణంలో అతనితో పాటు కొందరు వింత మనుషులు ఉంటారు. 2 స్పోర్ట్స్మ్యాన్స్ మరియు 2 తమ తమ క్లాస్లో ఎక్స్పర్ట్స్. ఒక వ్యక్తి దగ్గర బార్బేరియన్ క్లాస్ ఉంటుంది. కాగా ఒక స్త్రీ తన డ్యూయల్ వీల్డింగ్ క్లాస్ కోసం ప్రసిద్ధి చెందింది. 2 బ్రేసియాకు వెళ్లి తమ స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు. కానీ వారిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఎల్లప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. ఆ డ్రైవర్ గట్టిగా అరుస్తూ, మీ కత్తులు సిద్ధం చేసుకోండి, ముందు ప్రమాదం ఉంది అని చెప్తాడు. ఆర్ఎల్ నిమ్మళంగా లేచి చూస్తాడు. అక్కడ ఒక పెద్ద ఆర్క్ గుంపు మరియు వాటి పెద్ద లీడర్ వారి దారిని అడ్డుకుని నిలబడి ఉన్నారు. వారు ఎవరినీ ప్రాణాలతో వదిలేలా లేరు. బండిలో కూర్చున్న 2 చిన్న పిల్లలు భయపడిపోయి బార్బేరియన్ వ్యక్తిని సహాయం అడుగుతారు. కానీ అతను తన పేరుకు పూర్తిగా విరుద్ధంగా ఒక పిరికివాడు మరియు కోపిష్టిగా మారతాడు. తాను వేరొకరి కోసం తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేని చెప్పి బండి నుండి దూకి పారిపోతాడు. ఆ స్త్రీ కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ కోసమే పోరాడతారు అని చెప్పి అతని వెనుకే పారిపోతుంది. తాను తన బండి మరియు ఈ ప్రజలతో ఈ గుంపు నుండి తప్పించుకుని పారిపోగలనా అని ఆలోచిస్తాడు. కానీ అతనికి ఏమీ అర్థమయ్యే లోపే ఆర్ఎల్ ఏమీ మాట్లాడకుండా బండి నుండి కిందకు దిగి నేరుగా మాన్స్టర్స్ వైపు నడవడం ప్రారంభిస్తాడు. డ్రైవర్ అతనిని ఆపడానికి ప్రయత్నిస్తూ, రే అబ్బాయి, అక్కడి నుండి పారిపో, నీ ప్రాణాలు కాపాడుకో అని అంటాడు. కానీ ఆర్ఎల్ అతని మాటలను ఇగ్నోర్ చేస్తాడు మరియు ఆ గుంపుపై మెరుపులా దూసుకెళ్తాడు. తన కత్తిని ఒక ఆర్క్ ఛాతీలోకి దించుతాడు. అతని స్పీడ్ మరియు అక్యురసీ చూసి డ్రైవర్ ఆశ్చర్యపోతాడు. ఆర్ఎల్ ఇన్స్టెంట్ మూవ్మెంట్ లాంటి టెక్నిక్ ఉపయోగిస్తాడు. ఒక ఆర్క్ ముందు నుండి మాయమై మరో ఆర్క్ ముందు ప్రత్యక్షమై దానిని చంపేస్తాడు. కానీ కొంచెం సేపటి తర్వాత అతను అన్ని వైపుల నుండి ఆర్క్స్తో చుట్టుముట్టబడతాడు. దాంతో అతని రన్నింగ్ స్కిల్ ఉపయోగించడం కష్టమవుతుంది. అప్పుడే ఆర్ఎల్ ఒక లెజెండరీ మూవ్ ఉపయోగించడం డ్రైవర్ చూస్తాడు. అక్కడ అతను తన కత్తిని తిప్పుతూ అన్ని ఆర్క్స్ను ఒకేసారి నరికేస్తాడు. డ్రైవర్ ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఈ స్కిల్ను కేవలం స్వోర్డ్ ప్రిన్సెస్ క్లాస్ ఉన్న స్వోర్డ్స్ మ్యాన్స్ మాత్రమే ఉపయోగించగలరు. కానీ ఆర్ఎల్ పాత ఆలోచనలతో బంధించబడలేదు. అతనికి ప్రతి స్కిల్ను మాస్టర్ చేయడం మరియు కష్టపడటమే సర్వస్వం. అతను ఆర్క్ లీడర్ వైపు పరిగెత్తుతాడు. దాని అటాక్స్ నుండి తప్పుకుంటాడు మరియు ఒక దెబ్బతో దాని తలలోకి కత్తిని దించుతాడు. దాంతో లీడర్ వెంటనే చనిపోతుంది. ఆర్ఎల్ తిరిగి బండి దగ్గరకు వచ్చి డ్రైవర్తో, ఇప్పుడు బ్రేసియా వైపు ప్రయాణాన్ని కొనసాగించు అని చెప్తాడు. ఒక పిల్లాడు అతనిని, మీ క్లాస్ ఏంటి అని అడుగుతాడు. దానికి ఆర్ఎల్ శాంతంగా, నా దగ్గర ఏ క్లాస్ లేదు అని చెప్తాడు. ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు. ఆర్ఎల్కి 5 సంవత్సరాల క్రితం విషయం గుర్తొస్తుంది. తాను తన తల్లికి ఆ కొత్త ట్విన్ బ్లేడ్ స్కిల్ చూపించినప్పుడు ఆమె నమ్మలేకపోయింది. కానీ ఆర్ఎల్ తాను ఏ స్కిల్నైనా చూసి దానిని కాపీ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పినప్పుడు అతని తల్లి సంతోషంతో ఉప్పొంగిపోయింది మరియు అతనికి స్వోర్డ్ ప్రిన్సెస్ క్లాస్ యొక్క అన్ని స్కిల్స్ నేర్పుతానని ప్రామిస్ చేసింది. ఇప్పుడు మనం చూస్తాం, డ్రైవర్ ఆర్ఎల్ను నిద్రలేపి తాము బ్రేసియా చేరుకున్నామని చెప్తాడు. ఆర్ఎల్ బండి నుండి కిందకు దిగి చూస్తాడు. ఆ నగరం అంతా ప్రజలతో నిండి ఉంది. అందరి నడుములకు కత్తులు వేలాడుతున్నాయి. ఆర్ఎల్ డ్రైవర్ వైపు తిరిగి, మీరు ఒక అడ్వాన్స్డ్ లెవెల్ స్పోర్ట్స్ మ్యానా అని అడుగుతాడు. మొదట డ్రైవర్ తాను కేవలం బండి నడుపుతానని చెప్తాడు. కానీ ఆర్ఎల్కి వెంటనే అర్థమవుతుంది, ఏ సాధారణ మనిషి అయినా అతని మూవ్స్ను మొదటిసారి చూసి అర్థం చేసుకోలేడని. అప్పుడు డ్రైవర్ తాను హోలీ నైట్స్ క్లాస్కు చెందినవాడినని ఒప్పుకుంటాడు.
అది చాలా మంచి క్లాస్. కానీ అతను ప్రతిరోజు ఈ గొడవలతో బోర్ కొట్టేసిందని, అందుకే అప్పుడప్పుడు సాధారణ డ్రైవర్గా మారి ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతానని చెప్తాడు. ఆ నైట్కి అర్థమవుతుంది ఆర్ఎల్కి ఈ నగరంలో ఇది మొదటిసారి అని. అతను ఆర్ఎల్తో మొదట ఒక గిల్డ్లో జాయిన్ అవ్వాలని చెప్తాడు. ఎందుకంటే గిల్డ్ లేకుండా అతను ఏ టోర్నమెంట్లోనూ పాల్గొనలేడు, మరియు బ్రేసియాలో టోర్నమెంట్ గెలవడమే ఒక స్పోర్ట్స్ మ్యాన్ యొక్క గుర్తింపు. దీని వల్లే వారికి గౌరవం మరియు డబ్బు రెండూ లభిస్తాయి. తనకు డబ్బు గురించి పట్టింపు లేదని, తన లక్ష్యం కేవలం ఇక్కడి అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్ మ్యాన్తో పోరాడటమేనని ఆర్ఎల్ చెప్తాడు. డ్రైవర్ అతనిని ఈ పెద్ద గిల్డ్స్కు దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు. కొన్ని గిల్డ్స్ చాలా ప్రమాదకరమైనవని మరియు తమ మెంబర్స్ యొక్క పూర్తి లాభాన్ని పొందుతాయని చెప్తాడు. అలా చెప్పి డ్రైవర్ వెనక్కి తిరుగుతాడు. కాగా ఆర్ఎల్ నగరంలో ముందుకు సాగుతాడు. అక్కడ విభిన్న ప్రజలు కొత్త వారిని పిలవడానికి తమ తమ గిల్డ్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, మరియు స్పోర్ట్స్ మ్యాన్స్ తమకు నచ్చిన గిల్డ్లో జాయిన్ అవ్వడానికి లైన్లలో నిలబడి ఉన్నారు. దారిలో ఆర్ఎల్ ఒక చిన్న అమ్మాయిని ఢీకొంటాడు. ఆమె వెంటనే అతనికి అతుక్కుపోయి తాను ఒక ప్రసిద్ధ గిల్డ్ మెంబర్నని మరియు ఆర్ఎల్ కూడా వారితో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్తుంది. ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ డెస్పరేట్గా ఉందని ఆర్ఎల్కి వెంటనే అర్థమవుతుంది. అందుకే అతను నిరాకరిస్తాడు. కానీ ఆ అమ్మాయి అతనిని వదలదు. పదే పదే వెనుకపడుతూ గిల్డ్లో జాయిన్ అవ్వమని బలవంతం చేస్తుంది. కానీ ఆర్ఎల్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. మరియు ఇక్కడ అత్యంత శక్తివంతమైన గిల్డ్ ఏది అని అడుగుతాడు. ఆ అమ్మాయి కొంచెం నిరాశగా ప్రస్తుతానికి షాడో బ్లేడ్ గిల్డ్ అత్యంత శక్తివంతమైనది, అందులో 8 విభిన్న క్లాసెస్ యొక్క స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు అని సమాధానం ఇస్తుంది. ఆర్ఎల్ ఆమెను ఆ గిల్డ్ దారి అడుగుతాడు మరియు ఆలస్యం చేయకుండా నేరుగా షాడో బ్లేడ్ గిల్డ్ వైపు బయలుదేరుతాడు. అక్కడికి చేరుకోగానే గాడ్ అతనిని ఆపి టెస్ట్ ఇవ్వడానికి రిసెప్షనిస్ట్ను కాంటాక్ట్ చేయమని చెప్తాడు. రిసెప్షన్లో ఆర్ఎల్ ఒక పెద్ద లైన్ చూస్తాడు. కొత్త స్పోర్ట్స్ మ్యాన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నిలబడి ఉన్నారు. ఆర్ఎల్ కూడా వారిని చూసి ఎక్సైట్ అవుతాడు. ఎలాంటి అద్భుతమైన ఫైట్స్ తన కోసం ఎదురు చూస్తున్నాయో అని ఆలోచిస్తాడు. కానీ అతని వంతు వచ్చినప్పుడు రిసెప్షనిస్ట్ అతన్ని ఎగతాళి చేస్తూ ఏ క్లాస్ లేని ఒక మనిషి షాడో బ్లేడ్ గిల్డ్ టెస్ట్ కోసం అప్లై చేయలేడు, కేవలం అడ్వాన్స్డ్ స్పోర్ట్స్ మ్యాన్ క్లాస్ ఉన్నవారు మాత్రమే ఇక్కడ టెస్ట్ ఇవ్వగలరు అని అంటాడు. ఆర్ఎల్ కాన్ఫిడెన్స్తో నేను వారి టెస్ట్ను ఖచ్చితంగా పాస్ అవ్వగలను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటాడు. కానీ రిసెప్షనిస్ట్ అతనిని రిజిస్టర్ చేయడానికి నిరాకరిస్తాడు. ఆర్ఎల్ నిరాశగా వెనక్కి తిరుగుతాడు. అప్పుడే అతని దృష్టి గిల్డ్ యొక్క 3 స్పోర్ట్స్ మ్యాన్స్ పై పడుతుంది. వారు హాల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడి ప్రజలకు ఒక సెలబ్రిటీ కంటే తక్కువ కాకుండా కనిపిస్తారు. అతను డ్రామా లేదా హడావిడిపై అంతగా శ్రద్ధ పెట్టకుండా నేరుగా ఇతర గిల్డ్స్ వైపు వెళ్తాడు. కానీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని గిల్డ్స్ అతనిని రిజెక్ట్ చేస్తాయి, కేవలం అతని దగ్గర ఏ క్లాస్ లేదనే కారణంతో. అలసిపోయి అతను తిరిగి నగరంలోకి వస్తాడు మరియు తన తల్లి ఇచ్చిన లెటర్ తీస్తాడు. అందులో ఆమె తన పాత గిల్డ్ ప్రజలు అతనికి ఖచ్చితంగా సహాయం చేస్తారని రాసి ఉంటుంది. తనకు ఇన్ని కష్టాలు ఎదురవుతాయని తన తల్లికి ముందే తెలుసా అని అతను ఆలోచిస్తాడు. అయినా సరే ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. కానీ లెటర్ చదవడానికి ముందే ఆ చిన్న అమ్మాయి మళ్ళీ అతని దగ్గరకు వస్తుంది మరియు తమ గిల్డ్ ఇప్పటికీ అతనిని తీసుకోవడానికి రెడీగా ఉందని చెప్తుంది. ఆర్ఎల్ మళ్ళీ నో చెప్తాడు. ఆ అమ్మాయి లిటరల్గా గిల్డ్లో జాయిన్ అవ్వమని బతిమాలుకుంటూ ప్లీజ్ భయ్యా నాపై దయ ఉంచి జాయిన్ అవ్వు యాప్ బాయ్ అని అంటుంది మరియు ఒక అందమైన గిల్డ్ వైపు సైక్ చేస్తూ ఇదే తమ గిల్డ్ అని చెప్తుంది. ఆర్ఎల్ కొంచెం ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి తమ గిల్డ్ డ్రాగన్ ఫెంగ్ ఒకప్పుడు మొత్తం రాజ్యంలోనే బెస్ట్ అని, కానీ ఇప్పుడు అది పూర్తిగా కిందకు పడిపోయిందని, అందుకే ఆ గిల్డ్ను మళ్ళీ దాని పాత వైభవానికి తీసుకువెళ్లాలని తాను కోరుకుంటున్నానని చెప్తుంది. డ్రాగన్ ఫెంగ్ అనే పేరు వినగానే ఆర్ఎల్ మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. తన గిల్డ్ లీడర్ 2 కత్తులతో పోరాడే స్పోర్ట్స్ మ్యాన్ అని, అతని స్పెషల్ మూవ్ పేరు మీదనే గిల్డ్కు డ్రాగన్ ఫెంగ్ అని పేరు పెట్టాడని తన తల్లి ఒకసారి చెప్పిన విషయం అతనికి గుర్తొస్తుంది. ఆర్ఎల్ వెంటనే లెటర్ తీసి అందులో పేరు చూస్తాడు. తన తల్లి చెప్పిన గిల్డ్ ఇదేనని అతనికి తెలుస్తుంది. అందుకే అతను ఆ అమ్మాయితో వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. దానికి ఆమె చాలా సంతోషిస్తుంది. వారద్దరు లోపలికి వెళ్ళగానే ఆర్ఎల్ ఒక పాత తాగుబోతు వ్యక్తిని చూస్తాడు. అతను కేవలం ఒక చేతితో సోఫాపై పడి ఉన్నాడు. ఆ వ్యక్తి అతనితో వేరే ఎక్కడికైనా వెళ్ళిపోమని, ఎందుకంటే ఈ గిల్డ్ ఇప్పుడు నాశనం అయిపోయిందని చెప్తూ వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి అతను నిజానికి తన తండ్రి అని, ఒకప్పుడు నగరంలోనే 2వ అత్యుత్తమ స్పోర్ట్స్ మ్యాన్ అని,
కానీ చేయి కోల్పోయిన తర్వాత ఎప్పుడూ మునుపటిలా మారలేదని చెప్తుంది. ఆరెల్ ఆమె మాటలు విని తాను ఇప్పటికీ గిల్డ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్తాడు. ఈ విషయానికి ఆ అమ్మాయి చాలా సంతోషిస్తుంది మరియు వెంటనే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ తెస్తుంది. దానిని ఆర్ఎల్ పూర్తి చేసి ఆమెకు ఇస్తాడు. ఆమె చదివి, "నువ్వు ఈ క్లాస్ కాలంను ఎందుకు ఖాళీగా ఉంచావు?" అని అడుగుతుంది. అప్పుడు ఆర్ఎల్, "ఎందుకంటే నా దగ్గర ఏ క్లాస్ లేదు" అని చెప్తాడు. ఇది వినగానే ఆ అమ్మాయికి కోపం వస్తుంది. తన కత్తి తీసి, "అబ్బే, నువ్వు ఏదో అడ్వాన్స్డ్ క్లాస్ స్పోర్ట్స్ మ్యాన్ అనుకుని ఇంత నఖరాలు చూపిస్తున్నావు అనుకున్నానే" అని అంటుంది. కానీ ఆమె ఇంకా ఏదైనా అనే లోపే తలుపు తెరుచుకుంటుంది మరియు రైనర్ అనే పేరు గల ఒక ఎర్రటి జుట్టు ఉన్న అందమైన అబ్బాయి గదిలోకి వస్తాడు. ఆ బ్లాండ్ అమ్మాయి వెంటనే అతని దగ్గరకు పరిగెత్తి ఏడుస్తూ, "రైనర్ చూడు, ఈ ఏ క్లాస్ లేని అబ్బాయి నన్ను మోసం చేసి గిల్డ్లో జాయిన్ అయ్యాడు" అని చెప్తుంది. ఇది విని రైనర్ వెంటనే ఆరెల్ వైపు చూసి, "నిన్ను ఇక్కడ చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు" అని అంటాడు. ఆరెల్ ఆశ్చర్యపోయి, "నువ్వు నన్ను ఎలా ఎరుగుదువు?" అని అడుగుతాడు. రైనర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి, "మేమిద్దరం ఒకే గ్రామానికి చెందిన వాళ్ళం కదా, కలిసి ట్రైనింగ్ కూడా చేసేవాళ్ళం" అని అంటాడు. మొదట ఆరెల్కి ఏమీ గుర్తురాదు, కానీ తర్వాత అతనికి రియలైజ్ అవుతుంది. చిన్నప్పుడు తాను చాలాసార్లు పోరాడిన ఆ ఎర్రటి జుట్టు అబ్బాయి నిజానికి అబ్బాయి కాదు, అమ్మాయి అని. బ్లాండ్ అమ్మాయి లీలియాకి కూడా ఈ స్టోరీ తెలుసు. ఆమె రైనర్ను అడుగుతుంది, "అచ్చా, చిన్నప్పుడు నిన్ను ఓడించిన ఏ క్లాస్ లేని అబ్బాయి ఈయనేనా? అరే, నేను ఇది కేవలం ఒక కథ అనుకున్నానే." రైనర్ ఇప్పటికీ ఆ ఓటమిని మర్చిపోలేదు మరియు వెంటనే ఆరెల్కి ఒక మ్యాచ్ ఛాలెంజ్ ఇస్తుంది. ఫైట్ మొదలవుతుంది మరియు రైనర్ వెంటనే తన ట్విన్ స్లాష్ అటాక్ ఉపయోగిస్తుంది. దానిని కౌంటర్ చేయవచ్చని ఆరెల్ ఆలోచిస్తాడు. కానీ రైనర్ యొక్క స్లాషెస్ అతని అటాక్ను బద్దలు కొట్టి నేరుగా అతని ఛాతీకి తగలడం చూసి ఆరెల్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు రైనర్ తన దగ్గర పవర్ స్పోర్ట్స్మెన్ క్లాస్ ఉందని, అందుకే తాను సాధారణ కత్తి కంటే 5 రెట్లు బరువైన కత్తిని తిప్పగలనని చెప్తుంది. దీని అర్థం ప్రతి స్ట్రైక్లో ఆమెకు 5 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది. అంత బరువైన కత్తి ఉన్నప్పటికీ ఆమె తన స్పీడ్ను కాపాడుకోవడం చూసి ఆరెల్ ఇంప్రెస్ అవుతాడు. కానీ తన స్పీడ్ ముందు రైనర్ స్పీడ్ ఏమీ కాదని అతను అనుకుంటాడు. తదుపరిసారి రైనర్ అటాక్ చేసినప్పుడు ఆరెల్ తన షాడోని సృష్టిస్తాడు. అది రైనర్ను కన్ఫ్యూజ్ చేస్తుంది మరియు ఆ సమయంలో ఆరెల్ ఆమె వెనుకకు వచ్చి ఆమె వీపుపై వారు కొడతాడు. రైనర్ ఇబ్బంది పడుతుంది మరియు మళ్లీ ప్రయత్నిస్తుంది, కానీ రిజల్ట్ అదే ఉంటుంది. కేవలం అత్యంత అడ్వాన్స్డ్ లెవెల్ స్పోర్ట్స్ మ్యాన్స్ మాత్రమే ఉపయోగించగల టెక్నిక్ను ఆరెల్ ఉపయోగిస్తున్నాడని ఆమె నమ్మలేకపోతుంది. రైనర్ చాలా స్ట్రాంగ్ అని, సాధారణ అటాక్తో ఆమెను కింద పడేయడం కష్టమని ఆరెల్కి అర్థమవుతుంది. రైనర్కి కూడా ఈ విషయం తెలుసు మరియు ఆమె తన బరువైన అటాక్స్తో ఈ ఫైట్ ముగించాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆరెల్ తన తల్లి నేర్పిన ఒక అద్భుతమైన కౌంటర్ మూవ్ ఉపయోగిస్తాడు. దాంతో రైనర్ మోకాళ్లపై పడిపోతుంది మరియు ఫైట్ అక్కడితో ముగుస్తుంది. దీని తర్వాత లీలియా ఆటిట్యూడ్ పూర్తిగా మారిపోతుంది. ఆమె ఆరెల్ను మళ్లీ తమ గిల్డ్లోకి ఆహ్వానిస్తుంది మరియు తమ గిల్డ్ ప్రస్తుతం భారీ అప్పుల్లో మునిగిపోయిందని చెప్తుంది. ఈ అప్పుల నుండి బయటపడటానికి వారు ఒక టోర్నమెంట్లో పాల్గొనాల్సి ఉంటుంది. అక్కడ వారు 3 వ్యక్తుల టీంగా పోరాడాలి, కాగా ఇతర గిల్డ్స్ 5 మెంబర్స్తో పోరాడుతాయి. ఆర్ఎల్కి ఇది విని ఎటువంటి ఇబ్బంది అనిపించదు. పైగా అతను సంతోషిస్తాడు మరియు స్ట్రాంగ్ అపోనెంట్స్తో పోరాడే అవకాశం లభిస్తుందని, దానివల్ల తన స్కిల్స్ను ఇంకా మెరుగుపరుచుకోవచ్చని అంటాడు. ఆరియల్ మరుసటి రోజు ఉదయం లేస్తాడు మరియు ఇప్పుడు తాను తన తల్లి పాత గిల్డ్ మెంబర్ అని గుర్తు చేసుకుంటాడు. అతను కింద హాల్లోకి వెళ్తాడు మరియు రైనర్ లీలియా కామన్ రూమ్లో కూర్చుని ఉండటం చూస్తాడు. లీలియా అతనిని ఆహ్వానిస్తుంది, కానీ రైనర్ ఒక్క ముక్క కూడా మాట్లాడదు. దీనివల్ల రైనర్ ఇప్పటికీ తనపై కోపంగా ఉందని ఆరియల్కి అర్థమవుతుంది, ఎందుకంటే నిన్న ఆమె డ్యూయల్లో ఘోరంగా ఓడిపోయింది. లీలియా తాము ఈ వారం జరిగే గిల్డ్ టోర్నమెంట్లో పాల్గొంటున్నామని, ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమైన మినిమం రిక్వైర్మెంట్స్ తమ దగ్గర ఉన్నాయని చెప్తుంది. ఆర్ఎల్కి టోర్నమెంట్ రూల్స్ గురించి అంతగా తెలియదు, కాబట్టి లీలియా అతనికి డీటెయిల్గా వివరిస్తుంది. టోర్నమెంట్ అనేది 1 vs 1 మ్యాచ్ అని, ఫైట్ తర్వాత ఏ గిల్డ్ మెంబర్స్ అయిపోతారో ఆ గిల్డ్ ఓడిపోతుందని చెప్తుంది. ప్రతి టీంలో మ్యాక్సిమం 5 ఉండవచ్చు, కానీ తమ దగ్గర 3 ఉన్నారు కాబట్టి ఎక్కువ కష్టపడాలని చెప్తుంది. తమ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని రైనర్ భావిస్తుంది, కానీ లీలియా ఎవరికైనా ఏ ర్యాంక్ స్పోర్ట్స్మ్యాన్తో తలపడే అవకాశం చాలా తక్కువ అని ఆమెకు తసల్లీ నమ్మకం ఇస్తుంది. ఆర్ఎల్కి ఈ ర్యాంక్స్ ఏంటో అర్థం కాదు, కాబట్టి లీలియా వివరిస్తుంది, స్పోర్ట్స్మ్యాన్స్ డి నుండి ఏ ర్యాంక్ వరకు ఉంటారని మరియు అత్యంత పవర్ఫుల్ స్పోర్ట్స్మ్యాన్స్ ఏ ర్యాంక్ వారని చెప్తుంది. బ్రేసియాలో
దాదాపు 500 స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారని, అందులో కేవలం కొందరే బి నుండి ఏ ర్యాంక్ వారని చెప్తుంది. తాను మరియు రైనర్ ఇద్దరు బి ర్యాంక్ స్పోర్ట్స్ మ్యాన్స్ అని లీలియా చెప్తుంది. మరియు ఆర్ఎల్ కూడా బి ర్యాంక్ అయి ఉంటాడని భావిస్తుంది, ఎందుకంటే అతను రైనర్ను డ్యూయల్లో ఓడించాడు. తమకు ఏ ర్యాంక్ వ్యక్తి ఎదురుపడకపోతే టోర్నమెంట్లో ఖచ్చితంగా ముందుకు వెళ్తామని లీలియా పూర్తి నమ్మకంతో చెప్తుంది. తర్వాత వారు ఎరీనాకు వెళ్లి టోర్నమెంట్ పోస్టర్స్ చూడాలని నిర్ణయించుకుంటారు. తద్వారా తమ మొదటి మ్యాచ్ ఏ గిల్తో ఉందో తెలుస్తుంది. రైనర్ కామన్ రూమ్ నుండి బయటకు వెళ్తుండగా ఆర్ఎల్ ఆమె ఎక్కడికి వెళ్తుందని అడుగుతాడు. తాను ట్రైనింగ్ చేయడానికి వెళ్తున్నానని రైనర్ చెప్తుంది. ఆర్ఎల్ క్యూరియస్గా ఉంటాడు మరియు రైనర్ దగ్గర పవర్ స్పోర్ట్స్ మ్యాన్ కాకుండా ఇంకా ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో అని ఆలోచిస్తాడు. రైనర్ తన దగ్గర ఒక గట్ స్కిల్ ఉందని, దీనివల్ల తన డివైన్ ప్రొటెక్షన్ ఇతర స్పోర్ట్స్ మ్యాన్స్ కంటే ఎక్కువసేపు ఉంటుందని చెప్తుంది. ఆర్ఎల్కి ఈ స్కిల్ చాలా నచ్చుతుంది మరియు అతను దానిని నేర్చుకోవాలనుకుంటాడు. అతను రైనర్ దగ్గరకు వెళ్ళి ప్రేమగా తన కత్తిని కవర్ నుండి తీయకుండా తనను కొట్టమని అడుగుతాడు. రైనర్ నిరాకరిస్తుంది, ఎందుకంటే ఆమె అతనిపై ఎటువంటి ఉపకారం చేయాలనుకోదు. కానీ ఆరియల్ రిక్వెస్ట్ చేస్తాడు మరియు దీనివల్ల వారి మధ్య ఒక మంచి రిలేషన్ ఏర్పడుతుందని అంటాడు. రైనర్ అతని ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అప్పుడు ఆర్ఎల్ తాను ఆమె గట్ స్కిల్ను నేర్చుకోవాలనుకుంటున్నానని వివరిస్తాడు. అంటే ఆమె డివైన్ ప్రొటెక్షన్ బంద్ అయినప్పుడు రైనర్ పదే పదే కత్తితో కొట్టి అతని బాడీని ఇంకా స్ట్రాంగ్గా మార్చాలని. రైనర్ అతన్ని తిడుతూ, నువ్వు ఎంత పిచ్చివాడివి, స్కిల్స్ అనేవి దేవుడి ఆశీర్వాదం, వాటిని మనుషులు తమ ఇష్ట ప్రకారం ఎంచుకోలేరు అని అంటుంది. తాను ట్విన్ బ్లేడ్ స్ట్రైక్ మరియు షాడో స్కిల్ ఎలాంటి క్లాస్ లేకుండానే సొంతంగా నేర్చుకున్నానని ఆర్ఎల్ ఆమెకు గుర్తు చేస్తాడు. రైనర్ ఇప్పటికీ నమ్మదు. దాంతో ఇద్దరు ట్రైనింగ్ గ్రౌండ్కు వెళ్తారు. అక్కడ ఆర్ఎల్ రైనర్ యొక్క బరువైన కత్తిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎత్తుతాడు. అది చూసి రైనర్ షాక్ అవుతుంది. ఎటువంటి బ్రూట్ ఫోర్స్ స్కిల్ లేకుండా కూడా ఆర్ఎల్ తన కత్తిని ఇంత సులువుగా తిప్పడం ఆమె నమ్మలేకపోతుంది. అప్పుడు ఆర్ఎల్ తన దగ్గర ఆమె కంటే ఎక్కువ బలం ఉందని, ఎందుకంటే తాను ఇతర స్కిల్స్ నేర్చుకునే సమయంలో ఈ బలాన్ని సొంతంగా సాధించానని చెప్తాడు. కష్టపడితే ఏ టాలెంట్నైనా ఢీ కొట్టవచ్చని ఆర్ఎల్ ఆమెకు గుర్తు చేస్తాడు. ఈ మాట విని రైనర్ ఒప్పుకుంటుంది మరియు ఆర్ఎల్కి ట్రైనింగ్లో సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ ట్రైనింగ్ సమయంలో తాను అతనిపై అస్సలు దయ చూపించనని హెచ్చరిస్తుంది. రైనర్ తన కత్తితో ఆర్ఎల్ను పదే పదే కొట్టడం ప్రారంభిస్తుంది. అప్పుడే లీలియా భయపడుతూ పరిగెత్తుకుంటూ ట్రైనింగ్ గ్రౌండ్లోకి వస్తుంది. తమ మొదటి మ్యాచ్ బ్లాక్ బ్లేడ్ గిల్డ్తో ఫిక్స్ అయిందని ఆమె చెప్తుంది. అది ప్రస్తుతం నగరంలోనే అత్యంత పవర్ఫుల్ గిల్డ్. అందులో 8 మంది ఏ ర్యాంక్ స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు. వారి గిల్డ్ మాస్టర్ తమ అత్యంత శక్తివంతమైన మెంబర్స్ను తమపైకి పంపుతాడని లీలియాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ వారు టీమ్గా పోరాడితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడే ఆమె దృష్టి ఆర్ఎల్ పై పడుతుంది. అతను పూర్తిగా అలసిపోయి దెబ్బలు తిన్నట్టు కనిపిస్తున్నాడు. లీలియాకు వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని వెంటనే అర్థమవుతుంది. కానీ తాము స్పెషల్ ట్రైనింగ్ చేస్తున్నామని రైనర్ వివరిస్తుంది. లీలియా ఆమె మాట నమ్మదు మరియు రైనర్ కేవలం తన కోపాన్ని తీర్చుకుంటోందని అంటుంది. ఇంతలో ఆర్ఎల్ లేచి నిలబడి తనకు ఆకలిగా ఉందని, అందుకే లంచ్ కోసం వెళ్తున్నానని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత గిల్డ్ కాంపిటీషన్ రోజు వస్తుంది మరియు ఆ ముగ్గురు ఆర్ఎల్, రైనర్, లీలియా ఎరీనాకు చేరుకుంటారు. ఆర్ఎల్ అక్కడి స్పోర్ట్స్ మ్యాన్స్ను చూసి అంతగా ఇంప్రెస్ అవ్వడు. వారు కాంపిటీషన్లో పాల్గొనడానికి లైన్లలో నిలబడి ఉన్నారు. లీలియా కొందరు వ్యక్తులు మాట్లాడుకోవడం వింటుంది. వారు బ్లాక్ బ్లేడ్ గిల్డ్ ఏ గెలుస్తుందని అంటున్నారు. అది విని ఆమెకు కోపం వస్తుంది. ఆమె వారి దగ్గరకు వెళ్లి సమాధానం చెప్పాలనుకుంటుంది. కానీ రైనర్ ఆమెను ఆపుతుంది. ప్రజలు మ్యాచెస్పై బెట్టింగ్ కూడా వేయవచ్చని తెలిసి ఆర్ఎల్ ఆశ్చర్యపోతాడు. తమపై ఎవరూ బెట్ వేయడం లేదని, అంటే అందరూ తమ గిల్డ్ ఓడిపోతుందని అనుకుంటున్నారని లీలియా చెప్తుంది. కానీ లీలియా దీనిని ఒక పెద్ద అవకాశంగా భావిస్తుంది మరియు తాను బ్యాంకు నుండి ఇంకో అప్పు తీసుకున్నానని, గిల్డ్ను పక్కన పెట్టి తాము గెలవడంపై పూర్తి డబ్బు బెట్ చేశానని ఎక్సైటింగ్గా చెప్తుంది. రైనర్ ఈ ప్లాన్తో సంతోషంగా లేదు. ఒకవేళ తాము ఓడిపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతుందని అంటుంది. లీలియా తాము ఓడిపోతే ఎలాగూ పరిస్థితి ఘోరంగానే ఉంటుందని, కాబట్టి ఓడిపోయే ముందు ఒక రిస్క్ తీసుకోవడం మంచిదని అంటుంది. అప్పుడే బ్లాక్ బ్లేడ్ గిల్డ్ బాస్ గియో వారి దగ్గరకు వస్తాడు మరియు లీలియా తన తండ్రి గిల్డ్ను కాపాడటానికి వృధా ప్రయత్నం చేస్తోందని ఎగతాళి చేస్తాడు. ఆమె ఏ క్లాస్ లేని స్పోర్ట్స్ మ్యాన్ను తన గిల్డ్లోకి రిక్రూట్ చేసుకుందనేది నిజమేనని గియో అడుగుతాడు. అతను కేవలం తమను ఎగతాళి చేయడానికే వచ్చాడా అని లీలియా ఆలోచిస్తుంది. కానీ గియో తాను నిజానికి వారిని చీర్ చేయడానికి వచ్చానని,
ఎందుకంటే వారి గిల్ట్ పరిస్థితి చూసి తనకు బాధగా ఉందని అంటాడు. తన పవర్స్ ఉపయోగించి వారి మొదటి మ్యాచ్ బ్లాక్ బ్లేడ్తోనే జరిగేలా చూశానని, తద్వారా ప్రజలలో వారు పాపులర్ అవుతారని, మరియు ఒకవేళ వారు ఏదో ఒకలా గెలిస్తే వారికి మంచి బహుమతి కూడా లభిస్తుందని చెప్తాడు. తర్వాత గియో వారు గెలవడం గురించి ఆలోచించి నవ్వడం ప్రారంభిస్తాడు. కానీ లీలియా కాన్ఫిడెంట్గా తాము ఖచ్చితంగా గెలుస్తామని చెప్తుంది. గియో జోక్గా ఆమెకు గుడ్ లక్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గియో యొక్క ఈ నటన కేవలం ఒక అబద్ధమని ఆరెల్, రైనర్ సులువుగా అర్థం చేసుకుంటారు. నిజానికి అతను వారి గిల్డ్ను మొదటి రౌండ్లోనే ముగించాలనుకుంటున్నాడు. ప్రజలందరూ వారి ఈ అద్భుతమైన మ్యాచ్ చూడటానికి వెళ్తారు. టోర్నమెంట్ ప్రారంభమవుతుందని హోస్ట్ అనౌన్స్ చేస్తాడు. మొదటి మ్యాచ్ బ్లాక్ బ్లేడ్ మరియు డ్రాగన్ ఫెంగ్ మధ్య జరుగుతుంది. ఆరెల్, రైనర్, లీలియా, ఎరీనా మధ్యలో నిలబడతారు. స్క్రీన్పై బ్లాక్ బ్లేడ్ ఫైటర్స్ పేర్లు కనిపిస్తాయి. ఆరెల్ లిస్ట్లో గియో పేరు లేకపోవడం గమనిస్తాడు. దాంతో అతను బహుశా వారు తమపైకి బలహీనమైన టీంను పంపుతున్నారని అనుకుంటాడు. కానీ గియో గిల్డ్ యొక్క 5 అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్మ్యాన్స్లో ఒకడు కాదని, అందుకే బ్లాక్ బ్లేడ్ తమ అత్యంత భయంకరమైన ప్లేయర్స్ను పంపిందని రైనర్ వివరిస్తుంది. ఆరెల్ ఫైట్ స్టార్ట్ చేయడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంటాడు. ఎందుకంటే అతను తన అపోనెంట్స్ నుండి కొత్త మరియు ఇంట్రెస్టింగ్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. లీలియా అతనిని మ్యాచ్ను జోక్గా తీసుకోవద్దని హెచ్చరిస్తుంది, ఎందుకంటే తమ గిల్డ్ భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. కానీ ఆరెల్ ఆమెకు గుర్తు చేస్తాడు, ఇప్పుడు ఆమె అతనికి సలహా ఇచ్చే పొజిషన్లో లేదని, ఎందుకంటే ఆమె అడగకుండా తమ పూర్తి డబ్బును బెట్ చేసింది. సిస్టర్ అనౌన్స్ చేస్తుంది, మొదటి మ్యాచ్ గియో మరియు ఆరెల్ మధ్య జరుగుతుంది. ఆరెల్ ఏ క్లాస్ లేని స్పోర్ట్స్ మ్యాన్ అని తెలిసి ఆడియన్స్ ఆశ్చర్యపోతారు. అందరూ దీనిని ఒక జోక్గా భావిస్తారు. అతను తన మరణాన్ని తానే పిలుచుకున్నట్టు అనుకుంటారు. గియోకి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే తాను ఒక ఏ ర్యాంక్ అడ్వెంచరర్ అయినప్పటికీ ఏ క్లాస్ లేని ఒక మనిషితో పోరాడాల్సి వస్తున్నందుకు అతనికి బాధగా అనిపిస్తుంది. దీనికంటే తాను అమ్మాయిలతో కొంచెం మజా చేసి ఉండేవాడినని అతను అంటాడు. కానీ మ్యాచ్ ప్రారంభమవుతుంది మరియు అతను వెంటనే అటాక్ చేస్తాడు. గియో బ్లింక్ డాష్ ఉపయోగించి ఆరెల్ దగ్గరకు చేరుకుంటాడు మరియు తన కత్తిని అతని ఛాతీ వైపు దించుతాడు. లీలియా గట్టిగా అరుస్తూ ఆరెల్ జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. కానీ రైనర్ ఆరెల్కి ఏమీ కాలేదని చూస్తుంది. అప్పుడే ఆరెల్ యొక్క షాడో బద్దలైపోతుంది మరియు అతను షాడో స్కిల్ ఉపయోగిస్తున్నాడని గియోకి అర్థమవుతుంది. గియో వెనక్కి తిరిగి కత్తి తిప్పుతాడు, కానీ అది కూడా ఒక షాడోనే అని తెలుస్తుంది. ఇప్పుడు 3 ఆరెల్లు అతని చుట్టూ కనిపిస్తారు. వీరిలో ఒకడు నిజమైనవాడు అయి ఉంటాడని గియో ఆలోచిస్తాడు, ఎందుకంటే 3 షాడోస్ సృష్టించడం అసాధ్యం. అతను నిజమైన ఆరెల్ను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ 3 అతనిపై ఒకేసారి అటాక్ చేస్తారు. గియో చాలా కష్టంగా తన కత్తితో వారి అటాక్స్ అడ్డుకుంటాడు, కానీ అప్పుడే నిజమైన ఆరెల్ వెనుక నుండి వచ్చి అతనిపై వారు దెబ్బ కొడతాడు. గియోకి తనతో ఏం జరిగిందో అర్థం కాదు మరియు అతను స్పృహ తప్పిపోతాడు. ఈ స్కిల్ తాను తన మమ్మీ నుండి నేర్చుకున్నానని, ఆమె ఒకేసారి 5 షాడోస్ సృష్టించగలదని ఆరెల్ చెప్తాడు. సిస్టర్ ఆరెల్ను విన్నర్గా ప్రకటిస్తుంది మరియు ఆడియన్స్ అందరూ గట్టిగా చీర్ చేస్తారు. ఏ క్లాస్ లేని ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఇంత సులువుగా విజయం సాధించడం ప్రజలు నమ్మలేకపోతారు. లీలియా, రైనర్ ఇద్దరు ఆరెల్ పర్ఫార్మెన్స్తో చాలా ఇంప్రెస్ అవుతారు. కానీ ఆరెల్ తన దృష్టి ఇప్పుడు కేవలం ట్రైనింగ్ పైనే ఉందని, తద్వారా గియో స్కిల్స్ను కాపీ చేయవచ్చని అంటాడు. అతను కొత్త స్కిల్స్ నేర్చుకునే అవకాశం కోసం తదుపరి మ్యాచ్ కోసం ఎదురుచూస్తాడు. తదుపరి పార్టిసిపెంట్ వస్తాడు మరియు మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ మ్యాన్ ఆరెల్ పై దాడి చేస్తాడు, కానీ ఆరెల్ చాలా సులువుగా అతని అన్ని అటాక్స్ బ్లాక్ చేస్తాడు. తర్వాత అతను తన ట్విన్ బ్లేడ్ స్ట్రైక్ ఉపయోగించి ఆ స్పోర్ట్స్ మ్యాన్ను వెంటనే ఓడిస్తాడు. తర్వాత ఇంకో పార్టిసిపెంట్ వస్తాడు మరియు తన అత్యంత పవర్ఫుల్ టెక్నిక్ అయిన కిక్ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆరెల్ తన షాడో స్కిల్ ఉపయోగించి వెనుకకు చేరుకుంటాడు మరియు ఒకే దెబ్బతో అతనిని స్పృహ తప్పేలా చేస్తాడు. లీలియా ఆరెల్ కోసం చీర్ చేస్తూ బ్లాక్ బ్లేడ్ యొక్క మిగిలిన 2 మెంబర్స్ను కూడా ఓడించమని చెప్తుంది. రైనర్కి తెలుసు ఆమె అన్ని బాధ్యతలను ఆరెల్ పైనే వేస్తోందని. లీలియా ఒప్పుకుంటుంది, ఆరెల్ మాత్రమే తమ ఏకైక మెంబర్ అని. అతను ఏ ర్యాంక్ స్పోర్ట్స్ మ్యాన్తో తలపడగలడని, అందుకే తాను కేవలం దూరం నుండి సపోర్ట్ ఇస్తున్నానని అంటుంది. ఇప్పుడు తదుపరి పార్టిసిపెంట్ ఒక షీల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ వస్తాడు మరియు ఫైట్ మొదలవుతుంది. ఆ షీల్డ్ వ్యక్తి ఆరెల్ పై అరుస్తూ అతను తన క్లాస్ గురించి అబద్ధం చెప్పాడని అంటాడు. కానీ ఆరెల్ శాంతంగా తాను ఎలాంటి అబద్ధం చెప్పలేదని అంటాడు. ఆరెల్ అతనిపై అటాక్ చేస్తాడు, కానీ అతని దాడి వల్ల అంతగా నష్టం జరగదు.
ఎందుకంటే ఆ షీల్డ్ వ్యక్తి దగ్గర హై మ్యాజిక్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆరెల్ వరుసగా అటాక్స్ చేసి అతని డిఫెన్స్ను బలహీనపరచాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆ షీల్డ్ వ్యక్తి అతనిని ఎగతాళి చేస్తూ అతను తన ముందు ఏమీ కాదని, కంప్లైంట్ చేయవద్దని అంటాడు. అప్పుడు ఆరెల్ తాను ఈ అవకాశాన్ని తన కష్టంతో సంపాదించుకున్నానని అంటాడు. కానీ ఆ షీల్డ్ వ్యక్తి కష్టం ఎప్పటికీ టాలెంట్ను ఓడించలేదు అని ఎగతాళి చేస్తాడు. ఆరెల్ అతనిని బోల్తా కొట్టించడానికి తన కత్తితో ఒక నకిలీ అటాక్ చేస్తాడు మరియు ఆ షీల్డ్ వ్యక్తి వెంటనే దాడి చేస్తాడు. కానీ ఆరెల్ అతని స్టైల్ను అర్థం చేసుకుంటాడు మరియు అతని చేతి నుండి షీల్డ్ను కింద పడేస్తాడు. ఇప్పుడు ఆ షీల్డ్ వ్యక్తి దగ్గర ఎటువంటి రక్షణ లేకపోవడంతో ఆరెల్కి తాను ఈ మ్యాచ్ గెలవగలననే పూర్తి నమ్మకం వస్తుంది. అతను అంతకుముందు స్పోర్ట్స్ మ్యాన్ దగ్గర చూసిన అదే కిక్ కొట్టే టెక్నిక్ను ఉపయోగిస్తాడు. ఆ షీల్డ్ వ్యక్తి తాను ఈ మూవ్ను ముందే చూశానని అంటాడు. ఆరియల్ తాను ఏ స్కిల్నైనా ఒకసారి చూసి నేర్చుకోగలనని చెప్తాడు. తర్వాత అతను ముందుకు వెళ్ళి అతని షీల్డ్ ఎత్తుతాడు. ఆరెల్ యొక్క ఈ ఆటిట్యూడ్ చూసి ఆ షీల్డ్ వ్యక్తికి చాలా కోపం వస్తుంది మరియు అతను అతనిపై దాడి చేస్తాడు. కానీ ఆరెల్ అతని దాడిని అడ్డుకుంటాడు. ఆరెల్ తన షాడో స్కిల్ ఉపయోగించి ఆ స్పోర్ట్స్ మ్యాన్ టెక్నిక్నే కాపీ చేస్తాడు మరియు అతనిని కింద పడేస్తాడు. సిస్టర్ ఆరెల్ గెలిచాడని అనౌన్స్ చేస్తుంది. కానీ ఆడియన్స్ ఈసారి కోపంగా ఉంటారు. అందరూ అతనిని ఫ్రాడ్ అని పిలవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఏ క్లాస్ లేని ఒక స్పోర్ట్స్ మ్యాన్ 4 ర్యాంక్ స్పోర్ట్స్ మ్యాన్స్ను ఇంత సులువుగా ఎలా ఓడించగలడో వారికి అర్థం కాదు. సిస్టర్ ఆడియన్స్ను శాంతపరుస్తుంది మరియు టోర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్ ఆరెల్ క్లాస్ ఐడిని పబ్లిక్ స్క్రీన్ పై చూపించాలని ఆర్డర్ ఇచ్చారని చెప్తుంది. తద్వారా అందరూ స్వయంగా చూడవచ్చు. సిస్టర్ ఆరెల్ను ఈ నిర్ణయం నీకు ఓకేనా అని అడుగుతుంది మరియు అతను అవును అంటాడు. సిస్టర్ ఎరీనా యొక్క పెద్ద స్క్రీన్స్ పై అతని ఐడిని చూపిస్తుంది మరియు ఆరెల్ నిజంగానే ఏ క్లాస్ లేని స్పోర్ట్స్ మ్యాన్ అని అనౌన్స్ చేస్తుంది. ఇది చూసి ఆడియన్స్ మళ్ళీ ఆరెల్ కోసం చీర్ చేయడం ప్రారంభిస్తారు. లీలియా రైనర్ పై చిరాకు పడుతూ ఒకవేళ తనకు ఆరెల్ నిజమైన శక్తి గురించి ముందే తెలిసి ఉంటే తాను ఇంకా పెద్ద లోన్ తీసుకుని బెట్ వేసి ఉండేదాన్నని అంటుంది. రైనర్ ఆరెల్ తన కష్టంతో ఇంత దూరం వస్తాడని తనకు కూడా తెలియదని చెప్తుంది. లీలియా జోక్గా తాను ఇప్పుడు అతనితో పెళ్లి చేసుకుంటానని, తద్వారా ఆరెల్ ఆమెతోనే బంధించబడి ఉంటాడని, ఎందుకంటే ఆమెకు ఆరెల్ ఒక డబ్బు సంపాదించే మిషన్ లాగా కనిపిస్తున్నాడని అంటుంది. సిస్టర్ అనౌన్స్ చేస్తుంది చివరి పార్టిసిపెంట్ మాసామునే. అతను ఒక మాస్టర్ సమురాయ్. అతను ఎరీనాలోకి వస్తాడు మరియు ఆరెల్ వెంటనే అతని చేతిలో కటానా ఉండటం గమనిస్తాడు. కాగా సాధారణంగా అందరూ నార్మల్ కత్తి ఉపయోగిస్తారు. రైనర్ లీలియా మాసామునేను చూసి ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వారు ఇంతకు ముందు అతని గురించి ఎప్పుడూ వినలేదు. అతను వారి బెస్ట్ ప్లేయర్ అని వారికి అర్థమవుతుంది మరియు ఆరెల్ ఇతనిని కూడా ఓడించాలని ఆమె దేవుడిని ప్రార్థిస్తుంది. సిస్టర్ మ్యాచ్ స్టార్ట్ చేస్తుంది మరియు మాసామునే తన పొజిషన్లోకి వస్తాడు. ఆరెల్ అతనిని చూడగానే అతని శక్తిని గుర్తిస్తాడు. అందుకే కొంచెం దూరం పాటించాలని నిర్ణయించుకుంటాడు. మాసామునే అతనిని అభినందిస్తూ అతను తన ప్లాన్ను అర్థం చేసుకున్నాడని అంటాడు. ఆ ప్లాన్ ఏంటంటే ఆరెల్ను తన దగ్గరకు రప్పించి తన అల్టిమేట్ స్కిల్తో ఓడించడం. ఆరెల్ నెమ్మదిగా అతని వైపు వెళ్లడం ప్రారంభిస్తాడు. దాంతో మాసామునే ఆశ్చర్యపోతాడు. తన ప్లాన్ తెలిసి కూడా అతను ఎందుకు ఇలా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని. ఆరెల్ తాను మూవ్ అవ్వకపోతే ఇద్దరి మధ్య ఫైట్ ఎప్పటికీ ముగియదని, అంతా ఆగిపోతుందని అంటాడు. ఆరెల్ తనకు మాసామునే యొక్క అల్టిమేట్ స్కిల్ గురించి తెలుసుకోవాలని ఉందని కూడా చెప్తాడు. కానీ మాసామునే అతని క్యూరియాసిటీ అతనికే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తాడు. ఆరెల్ అతని దగ్గరకు వెళ్తూనే ఉంటాడు మరియు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాడు. అతను తన షాడో ఉపయోగించడం గురించి ఆలోచిస్తాడు. కానీ మాసామునే చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి అతను ఆ మూవ్ను గుర్తుపట్టేస్తాడని అర్థం చేసుకుంటాడు. ఆరెల్ తాను మాసామునే కంటే వేగంగా కదలాలని నిర్ణయించుకుంటాడు. అతను మాసామునే అటాక్ రేంజ్లోకి ప్రవేశిస్తాడు మరియు అతను ఒక్కసారిగా దాడి చేస్తాడు. కానీ ఆరెల్ మాయమైపోతాడు. మాసామునే ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఆరెల్ తన షాడో టెక్నిక్ ఉపయోగించలేదు. అంటే అతను తన కత్తి దాడి కంటే కూడా వేగంగా ఉన్నాడు. ఆరెల్ అతని వెనుక ప్రత్యక్షమై నువ్వు వేగంగా ఉన్నావు, కానీ నేను నీకంటే వేగంగా ఉన్న ఒక వ్యక్తి చేతిలో ట్రైన్ అయ్యాను అని చెప్తాడు. తర్వాత అతను తన పియర్సింగ్ టెంపెస్ట్ మూవ్ ఉపయోగించి మాసామునేను ఓడిస్తాడు. ఆరెల్ స్వోర్డ్ ప్రిన్సెస్ టెక్నిక్ను మాస్టర్ చేయడం చూసి లీలియా ఆశ్చర్యపోతుంది. సిస్టర్ ఆరెల్ గెలిచాడని అనౌన్స్ చేస్తుంది మరియు అతను స్టేజ్ నుండి వెళ్ళిపోతాడు. లీలియా రైనర్ అతని విజయానికి అభినందనలు తెలుపుతారు. కానీ ఇక్కడ గియో తన పగ తీర్చుకోవడానికి ప్లానింగ్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత వారు సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు లీలియా ఆరెల్ను పటాయించడానికి ప్రయత్నిస్తుంది.
కానీ అతను నిరాకరిస్తూ తనకు రైనర్ లాంటి అబ్బాయిలు ఇష్టమని చెప్తాడు. ఇది విని రైనర్ సిగ్గుతో ఎర్రబడిపోతుంది మరియు నన్ను వీటన్నింటిలోకి లాగొద్దని అంటుంది. ఆరెల్, ఎందుకు? నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? అరే, నిజంగా నువ్వు నా టైప్ అని అడుగుతాడు. కానీ రైనర్ తాను అందంగా లేకపోవడం వల్ల ప్రజలు తరచుగా తనను అబ్బాయి అనుకుంటారని చెప్తుంది. కానీ ఆరెల్ ఆమె బాడీపై ఫోకస్ చేస్తాడు మరియు ఆమె మాటతో ఏకీభవించడు. అప్పుడు రైనర్ ఎలాగైనా తనకు తన అందం గురించి ఆలోచించే టైం లేదని, ఎందుకంటే తన కళ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్మ్యాన్ అవ్వడమని చెప్తుంది. రైనర్ మాట విని లీలియా, అరే, ఈ సగం చచ్చిన అమ్మాయిని వదిలే ఆరెల్, నువ్వు నాతోరా, నేను నీకు జీవితంలో అసలైన మజా చూపిస్తాను అని అంటుంది. కానీ రైనర్ ఆమెను తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలని చెప్తుంది. దీనికి లీలియా తాను కేవలం మసాజ్ ఇచ్చే విషయం మాట్లాడుతున్నానని నీకేం అనిపించిందని అంటుంది. కానీ ఆరెల్ తాను మసాజ్ కూడా రైనర్ నుండే తీసుకోవడానికి ఇష్టపడతానని చెప్తాడు. తర్వాత రైనర్ ఆరెల్ను కొడుతున్నప్పుడు రుత్ అక్కడికి వస్తాడు మరియు కాంపిటీషన్ ఓడిపోయిన తర్వాత వారు ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అని అడుగుతాడు. తాము బ్లాక్ బ్లేడ్ను ఓడించామని లీలియా చెప్తుంది. కానీ రత్ నమ్మడు. బ్లాక్ బ్లేడ్ బహుశా పిల్లలను పోరాటానికి పంపి ఉంటుందని అనుకుంటాడు. ఆరెల్ ఒంటరిగానే ఒక ఏ ర్యాంక్ స్పోర్ట్స్మ్యాన్ను ఓడించాడని లీలియా చెప్పినప్పుడు ఆరెల్ను త్వరలోనే ఏదైనా వేరే మంచి గిల్డ్ తీసుకువెళ్ళిపోతుందని రత్ అంటాడు. అప్పుడు లీలియా అలా జరగకుండా ఉండటానికి తాను ఆరెల్తో పెళ్లి చేసుకుంటానని అంటుంది. కానీ ఆరెల్ తనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదని స్పష్టంగా చెప్తాడు. రత్తో లీలియా ఇవన్నీ వదిలేయమని చెప్తుంది. కానీ ఆరెల్ లీలియా అతనిలాంటి ఒక చేయి ఉన్న తాగుబోతు కంటే బెటర్ అని అంటాడు. మరియు రత్, నువ్వు ఎంతకాలం ఇలా నిరాశగా ఉంటూ నీ స్కిల్స్ పాడు చేసుకుంటామని అడుగుతాడు. ఇది విని రత్కి కోపం వస్తుంది. అతను ఆరెల్ను పట్టుకుని తాను ఒక డ్యూయల్ స్పోర్ట్స్మ్యాన్ అని మరియు ఒక చేతితో ఎవరు 2 కత్తులు తిప్పలేరని, అందుకే తన స్కిల్స్ ఇప్పుడు దేనికి పనికిరావని అంటాడు. రత్ వెళ్ళిపోయిన తర్వాత లీలియా ఆరెల్కి థాంక్స్ చెప్తుంది, అతను రత్ను మోటివేట్ చేసినందుకు. రత్ను మళ్ళీ పనిలోకి తీసుకురావడానికి అతనికి ధైర్యం ఇస్తూనే ఉండాలని రైనర్ చెప్తుంది. ఇది విని ఆరియల్ తాను రత్ నుండి కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు లీలియా అతను నగరం కింద ఉన్న డంజన్కు వెళ్లాలని సజెస్ట్ చేస్తుంది. అది ట్రాప్స్ మరియు మాన్స్టర్స్తో నిండి ఉంటుంది. ఇది విని ఆరెల్ అక్కడికి వెళ్లాలనుకుంటాడు మరియు రైనర్ తాను కూడా అతనితో పాటు ట్రైనింగ్ కోసం వస్తానని చెప్తుంది. తద్వారా స్వోర్డ్ గార్డ్ టోర్నమెంట్ కోసం ప్రిపేర్ అవ్వవచ్చు. క్యూరియస్ అయి ఆరెల్ అది ఏంటని అడుగుతాడు. దానికి రైనర్ అది తమ రాజ్యం యొక్క అతిపెద్ద ఈవెంట్ అని చెప్తుంది. కానీ ఎవరో వారిని గమనిస్తున్నారని మరియు జార్జ్కు వారు డంజన్ వైపు వెళ్తున్నారని రిపోర్ట్ ఇస్తున్నారని మనకు తెలుస్తుంది. జార్జ్ ఎక్సైట్ అయ్యి డంజన్ లోపల వారిని ముగించేస్తానని, దాంతో ప్రజలు దీనిని కేవలం ఒక ప్రమాదం అనుకుంటారని ఆలోచిస్తాడు. మరుసటి రోజు లీలియా ఆర్ఎల్ నిద్రిస్తున్నప్పుడు అతనిపై ప్రాంక్ చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆర్ఎల్ ఆమెను పట్టుకుని బెడ్పై కట్టేస్తాడు. ఆ తర్వాత అతను రైనర్ గదిలోకి వెళ్తాడు మరియు ఆమె నిద్రిస్తూ తన తండ్రి గురించి కలవరిస్తూ ఉండటం చూస్తాడు. అతను ఆమె తల నిమురుతూ కనీసం తాను ఆమె డాడీ అవ్వగలిగితే బాగుండని ఆలోచిస్తాడు. తర్వాత వారు డంజన్ చేరుకుంటారు మరియు చాలా మంది లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండడం చూస్తారు. రైనర్ బహుశా మిగిలిన ప్రజలు కూడా టోర్నమెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారని చెప్తుంది. డంజన్ లోపలికి వెళ్ళగానే వారికి కొన్ని మాన్స్టర్స్ ఎదురవుతాయి. వాటిని ఓడించిన తర్వాత లీలియా కేవలం టైం పాస్ చేస్తోందని ఆరెల్ చూస్తాడు. అతను ఆమె క్లాస్ గురించి అడిగినప్పుడు తాను ఒక ఫెన్సర్ అని లీలియా చెప్తుంది. కానీ దేనికి పనికిరాదని ఆరెల్ అనుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత వారికి ఒక గాయపడిన వ్యక్తి కనిపిస్తాడు. అతను సహాయం అడుగుతున్నాడు. అతనికి గాయం ఎలా అయిందని వారు అడుగుతారు. తాను ఒక కొత్త గదిలోకి వెళ్ళానని మరియు అక్కడ మాన్స్టర్ తనను ఘోరంగా కొట్టిందని ఆ వ్యక్తి చెప్తాడు. రైనర్ అతనిని ఎగ్జిట్ వరకు తీసుకువెళ్దామని సజెస్ట్ చేస్తుంది. కానీ ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆ గదిలోనే ఉన్నారని వారిని కాపాడాలని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ లీలియా పేమెంట్ లేకుండా పని చేయకూడదని, అందుకే డీల్ మాట్లాడుకుందామని అంటుంది. ఆ వ్యక్తి వారికి కాయిన్స్ ఉన్న ఒక బ్యాగ్ ఇస్తాడు మరియు లీలియా సంతోషంగా దాన్ని తీసుకుంటుంది. ఆరెల్కి ఈ సిట్యుయేషన్ కొంచెం సరిగ్గా అనిపించదు, ఎందుకంటే ఆ వ్యక్తికి చాలా ఎక్కువ రక్తం అంటి ఉంది. అంటే అంత రక్తం కారిన తర్వాత ఏ మనిషైనా నడవడం పక్కన పెడితే కూర్చోవడం కూడా కష్టమే. కానీ లీలియా డబ్బులు చూసి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకే ఆమె ఆ వ్యక్తితో పాటు ఆ గది వరకు వెళ్తుంది. వారు ఆ రహస్య గదికి చేరుకున్నప్పుడు అక్కడ కేవలం రక్తం మరకలు మాత్రమే ఉంటాయి మరియు అతని ఫ్రెండ్స్ జాడ ఉండదు. అకస్మాత్తుగా లీలియా ఒక ట్రాప్ యాక్టివేట్ చేస్తుంది. అది అందరినీ వేరే గదిలోకి టెలిపోర్ట్ చేస్తుంది. ఆ వ్యక్తి, అబ్బే, నన్ను ఎందుకు టెలిపోర్ట్ చేశారు,
నేను వారిని ఇరికించడానికి కదా వచ్చాను అని ఆలోచిస్తాడు. కానీ అప్పుడే ఒక హై లెవెల్ మాన్స్టర్ ముందుకు వస్తుంది మరియు ఒకే అటాక్తో అందరినీ దాదాపు ముగించేస్తుంది. ఆ అబ్బాయిలు ఇది చూసి ఆశ్చర్యపోతారు మరియు ఇవి ఎలాంటి స్కిల్స్ అని అడుగుతారు. ఆరెల్ ఇది డివైన్ స్లాష్ అని, దీనిని కేవలం స్వోర్డ్ గార్డ్ మాత్రమే ఉపయోగించగలడని చెప్తాడు. అకస్మాత్తుగా ఆ మాన్స్టర్ మళ్ళీ దాడి చేస్తుంది మరియు ఈసారి అది ఎంత వేగంగా ఉందంటే ఆరెల్ గొడుకు ఢీకొంటాడు. అయినా సరే ఆరెల్ తన గట్ స్కిల్ వల్ల బ్రతికిపోతాడు. అతను ఆ డీమన్ పై దాడి చేస్తాడు, కానీ అది వెనక్కి తప్పుకుంటుంది. అప్పుడు ఆరెల్ ఇప్పుడు తనను తాను టెస్ట్ చేసుకుంటానని చెప్పి డివైన్ స్టెప్ స్కిల్ ఉపయోగించి దాని వైపు వెళ్తాడు. 2 కత్తులు ఢీకొన్నప్పుడు ఆ డీమన్ ఒక స్కిల్ ఉపయోగిస్తుంది. దాంతో అందరికీ బరువుగా అనిపిస్తుంది మరియు వారి శక్తి తగ్గిపోతుంది. కానీ ఆరెల్ పై దీని ప్రభావం ఏమీ ఉండదు, ఎందుకంటే అతను ఇంతకు ముందే తన తల్లితో ఇలాంటి ట్రైనింగ్ చేశాడు. తర్వాత ఆరెల్ దానిని ఒక కాయిన్తో డిస్ట్రాక్ట్ చేస్తాడు మరియు తన ఇన్ఫినిట్ బ్రేక్ అటాక్తో దానిని ఓడిస్తాడు. ఫైట్ తర్వాత ఆరెల్ తనను తాను హీల్ చేసుకోవడానికి హోలీ వాటర్ తాగుతాడు. రైనర్ అతనికి స్వోర్డ్ గాడ్ స్కిల్స్ గురించి ఎలా తెలుసని అడుగుతుంది. తన తల్లి ఒక స్వోర్డ్ గాడ్ అని ఆరియల్ చెప్తాడు. దాంతో రైనర్ షాక్ అవుతుంది మరియు ఆమె ఎందుకు స్వోర్డ్ ప్రిన్సెస్ లాగా నాటకం ఆడుతోందని అడుగుతుంది. తాము ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాలనుకోవడం లేదని ఆరియల్ చెప్తాడు. అప్పుడే ఒక టెలిపోర్టేషన్ సర్కిల్ కనిపిస్తుంది మరియు వారు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు లీలియా ఆ వ్యక్తిని కూడా తమతో పాటు రాణిస్తుంది. ఇదే సమయంలో ఒక హోటల్లో రత్ కొందరు వ్యక్తులు మాట్లాడుకోవడం వింటాడు. వారు తాము డ్రాగన్ ఫెంగిల్ మెంబర్స్ను ఇరికించి డబ్బు సంపాదించవచ్చని అంటున్నారు. ఇది విని రథ్ వారి టేబుల్ను బద్దలు కొడతాడు మరియు వారు తన కూతురితో ఏం చేశారని అడుగుతాడు. అప్పుడు జార్జ్ అక్కడికి వస్తాడు మరియు తన గిల్డ్ మెంబర్స్ లీలియా మరియు ఆమె స్నేహితులని డంజన్ యొక్క ప్రమాదకరమైన గదిలోకి వెళ్ళడం చూశారని చెప్తాడు. రథ్కి చాలా కోపం వస్తుంది. తాను తన చేతులు కోల్పోయినా తన కూతురిని కోల్పోవాలనుకోవడం లేదని అనుకుంటాడు. అప్పుడే అతనికి లీలియా వాయిస్ వినిపిస్తుంది మరియు అతను పైకి చూసి ఆమె ఫ్రెండ్స్ను ఫుడ్ కొంటుండటం చూస్తాడు. రథ్ సంతోషంగా ఆమెను కౌగిలించుకుంటాడు. కాగా లీలియా జార్జ్ పై తమను ఇరికించాడనే ఆరోపణ చేస్తుంది. వారు ప్రమాదకరమైన మాన్స్టర్ను ఓడించామని చెప్పినప్పుడు జార్జ్ వారు అంత శక్తివంతులు కాదని అంటాడు. నియమాల ప్రకారం డంజన్లో ప్రతి ఒక్కరూ తమ రక్షణకు తామే బాధ్యులని అతను చెప్తాడు. ఈ సమయంలో రథ్ దీనికి పగ తీర్చుకుంటానని అతనికి వార్నింగ్ ఇస్తాడు. కానీ జార్జ్ అతనిని ఒక పనికిరాని తాగుబోతు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వోర్డ్ ప్రిన్సెస్ మాయమవడం మరియు రథ్ను ఓడించిన తర్వాత జార్జ్ తనను తాను అందరికంటే గొప్పవాడిగా భావించడం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు ఏ క్లాస్ లేని ఒక పిల్లాడి చేతిలో ఓడిపోవడంతో అతను ఇబ్బంది పడతాడు. అకస్మాత్తుగా అతని గదిలో ఒక తాగుబోతు కత్తి కనిపిస్తుంది. అది అతని ప్రతి కోరికను తీరుస్తానని ఆఫర్ ఇస్తుంది. కొంత సమయం తర్వాత లీలియా స్వోర్డ్ గార్డ్ టోర్నమెంట్ యొక్క ప్రిలిమినరీ రౌండ్స్ లిస్ట్ వచ్చిందని చెప్తుంది మరియు ఆమె పేరు ఆరెల్తో పాటు ఒకే బ్లాక్లో ఉండటంతో ఆమె ఆందోళన చెందుతుంది. ఆమె తన ఓటమి గురించి ముందే ఆలోచించి బాధపడటం ప్రారంభిస్తుంది. అప్పుడే ఆరెల్ వస్తాడు మరియు ఆమె తన స్కిల్స్ ప్రకారం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తోందని చెప్తాడు. ఈ సమయంలో రైనర్ ఒక వేరే బ్లాక్లో ఉంటుంది, కానీ ఆమె ప్రిలిమ్స్ పాస్ అవుతానని ఆశిస్తుంది, ఎందుకంటే ఆమె అపోనెంట్స్ స్ట్రాంగ్గా ఉంటారు. అప్పుడు లీలియా తాము డంజన్ వెళ్తున్నామని చెప్తుంది. దాంతో ఆరియల్ తాను కూడా రావాలని అడుగుతాడు. అవును, ఖచ్చితంగా రావాలి, లేకపోతే మమ్మల్ని పవర్ఫుల్ మాన్స్టర్ నుండి ఎవరు కాపాడతారు. అప్పుడు రథ్ వస్తాడు మరియు లీలియాకు డంజన్లో సేఫ్గా ఉండమని సలహా ఇస్తాడు. కానీ వారు అయినా సరే బయలుదేరుతారు. రథ్ తనను కొంచెం మార్చుకోవాలని మరియు మళ్ళీ ఒక స్పోర్ట్స్ మ్యాన్లా ప్రవర్తించాలని ఆలోచిస్తాడు. కొన్ని రోజుల తర్వాత స్వోర్డ్ గార్డ్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ప్రిలిమినరీ రౌండ్స్ తర్వాత లీలియా ఓడిపోతుంది మరియు బాధపడుతుంది. అప్పుడు ఆరెల్ వచ్చి ఆమెకు ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఆమె ఓటమి ముందే ఖాయమని అంటాడు. ఆ తర్వాత లీలియా తదుపరి రౌండ్ ఫైనల్ అని మరియు అతను ఏదైనా మంచి ఐడియా ఆలోచించాలని చెప్తుంది, ఎందుకంటే అతని అపోనెంట్ దగ్గర వింతైన స్కిల్స్ ఉన్నాయి. కానీ ఆరెల్ తాను ఎడారిలో చాలా స్కిల్స్ చూశానని అంటాడు. అప్పుడు లీలియా అతని తదుపరి అపోనెంట్ ఫైట్ సమయంలో తన కత్తితో మేజిక్ ఉపయోగించగల స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్తుంది. ఒక మెజిషియన్ స్పోర్ట్స్ మ్యాన్ కాంపిటీషన్లోకి ఎలా రాగలడని ఆరెల్ అడిగినప్పుడు లీలియా ఇక్కడ ఎవరైనా పాల్గొనవచ్చని, కేవలం గిల్డ్లో రిజిస్టర్ అయి ఉండాలని చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత ఆరెల్ ఎరీనాలో తన అపోనెంట్ను కలుస్తాడు. ఆమె అతనితో ఓడిపోవడానికి రెడీగా ఉండమని చెప్తుంది. మ్యాచ్ ప్రారంభమవుతుంది మరియు ఆ అమ్మాయి వరుసగా అతనిపై ఫైర్ బాల్స్ విసురుతుంది. కానీ ఆరెల్ వాటిని డాడ్జ్ చేస్తూ ఆమె దగ్గరకు చేరుకుంటాడు.
తర్వాత అతను ఆమె మేజిక్ మరియు కత్తి రెండింటినీ ఉపయోగించగలదని అభినందిస్తాడు. కానీ రెండింటిలోనూ దేనిలోనూ బెస్ట్ కాదని అంటాడు. ఇది విని ఆ అమ్మాయికి కోపం వస్తుంది మరియు తన మ్యాజికల్స్ స్వోర్డ్ యాక్టివేట్ చేసి అతనిపై నిప్పుతో దాడి చేస్తుంది. కానీ ఆరెల్ ఆ అన్ని అటాక్స్ను డాడ్జ్ చేస్తాడు మరియు తన కత్తితో డిఫెండ్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత అతను ఆమె అటాక్స్ను అర్థం చేసుకుంటాడు మరియు అన్నింటినీ సులువుగా బ్లాక్ చేయడం ప్రారంభిస్తాడు. తర్వాత అతను ట్విన్ స్లాష్ అటాక్ ఉపయోగించి ఆమె నిప్పును అంతం చేస్తాడు మరియు ఆమె వెనుకకు వెళ్లి తన కత్తితో ఆమెను స్పృహ తప్పేలా చేస్తాడు. దీని తర్వాత ఆరెల్ తనకు ఒక కొత్త స్కిల్ నేర్పినందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్తాడు మరియు తాను కూడా ట్రైనింగ్ చేస్తే మేజిక్ నేర్చుకోగలనా అని ఆలోచిస్తాడు. కొన్ని రోజుల తర్వాత లీలియా రత్ను కాంపిటీషన్ చూడడానికి రమ్మని పిలుస్తుంది. కానీ అతను నిరాకరించినప్పుడు ఆమె బహుశా అతను జార్జ్ను కలవడానికి భయపడుతున్నాడని అంటుంది. ఇది విని రత్కి కోపం వస్తుంది మరియు అలాంటిదేమీ లేదని, తాను ఇప్పుడు కేవలం బలహీనపడ్డానని అంటాడు. కానీ లీలియా అతని మాటను ఇగ్నోర్ చేసి తనతో పాటు తీసుకువెళ్తుంది. దారిలో ఆమె తనకు తెలుసని రత్ రహస్యంగా ఈ టోర్నమెంట్ చూస్తాడని, ఎందుకంటే అతనికి రైనర్ను చూడడం ఇష్టమని, ఆమె అతని ఫేవరెట్ స్టూడెంట్ అని చెప్తుంది. కొలీషియంలో ఆరెల్ రైనర్ను నర్వస్గా చూసి నువ్వు ఓకేనా అని అడుగుతాడు. రైనర్ తాను నర్వస్గా ఉన్నానని, ఎందుకంటే తనకు తన అపోనెంట్ గురించి ఏమీ తెలియదని మరియు తాను ఎటువంటి స్ట్రాటజీ కూడా ప్లాన్ చేయలేదని చెప్తుంది. అప్పుడే హోస్ట్ అనౌన్స్ చేస్తాడు, ఆరెల్ తదుపరి మ్యాచ్ జార్జ్తో అని. ఆరెల్ వెళ్తుండగా రైనర్ అతని చేయి పట్టుకుని గుడ్ లక్ చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత జార్జ్ ఎరీనాలోకి వస్తాడు మరియు అతని ముఖం చాలా వింతగా కనిపిస్తుంది. రత్ అతని కత్తిని చూసి ఆరెల్ను దానికి దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు. అప్పుడు జార్జ్ లోపల ఉన్న డీమన్ ఎవరైనా ఆ కత్తిని గుర్తుపడతారని తాను అనుకోలేదని అంటుంది. అది రత్ను నువ్వు ఇంపీరియల్ కోర్ట్ మెంబర్వా అని అడుగుతుంది. ఇది విని జార్జ్ ఇప్పుడు తనను గుర్తుపట్టడం లేదని మరియు అతను పూర్తిగా కత్తివశంలో ఉన్నాడని రత్కి అర్థమవుతుంది. నిజానికి ఆ కత్తి ఒక శపించబడిన ఆయుధం. దానిని ఒక డీమన్ను ఓడించడానికి ఉపయోగించారు మరియు తర్వాత దానిని సీల్ చేసి ఉంచారు. జార్జ్ దీనిని ఎలా ఉపయోగించగలుగుతున్నాడని రత్ ఆలోచిస్తాడు. అప్పుడు డీమన్ జార్జ్ సీల్ బద్దలు కొట్టి తన పవర్స్ సాధించాడని చెప్తుంది మరియు తన పేరు డ్వేర్గల్టా అని చెప్తుంది. అప్పుడే రైనర్ ఈ డీమన్ను పాతకాలంలో ఒక మాంత్రికుడు పిలిపించాడని చెప్తుంది. ఇది వినగానే ఆడియన్స్ భయపడిపోయి ఎరీనా వదిలి పారిపోవడం ప్రారంభిస్తారు. అప్పుడు డ్వేర్గల్టా ఒక స్పెల్ ఉపయోగించి ఒక బారియర్ సృష్టిస్తుంది. అది అందరినీ ఎరీనా లోపలే ఇరికిస్తుంది. కానీ వీటన్నింటి తర్వాత కూడా ఆరెల్ తన స్థానంలోనే నిలబడి, అరే అందరూ భయపడకండి, ఈ డీమన్ అమరుడేమీ కాదు, ఎందుకంటే దీన్ని ముందే ఒక స్వోర్డ్ గార్డ్ ఓడించాడు, కాబట్టి నేను కూడా దీనిని ఓడించగలను అని అంటాడు. జార్జ్ జ్ఞాపకాల ద్వారా డ్వేర్గల్టాకు తెలుస్తుంది, ఈ ప్రపంచంలో ఇప్పుడు స్వోర్డ్ గార్డ్ లేడని మరియు తనను ఓడించేవాడు ఎవరు లేడని, అందుకే తానే సర్వశక్తిమంతుడినని అనుకుంటుంది. కానీ ఆరెల్ దానిని తన పరిమితిలో ఉండమని చెప్తాడు. చూడు, మొదటి విషయం ఏంటంటే స్వోర్డ్ గార్డ్ ఇప్పటికీ ఈ ప్రపంచంలో ఉన్నాడు, ఓకేనా? మరియు రెండో విషయం, నీలాంటి పిరికి డీమన్ను ఓడించడానికి స్వోర్డ్ గార్డ్ అవసరం లేదు, నేను ఒక్కడనే చాలు. అకస్మాత్తుగా ఆరెల్ డ్వేర్గల్టాపై అటాక్ చేస్తాడు. దాంతో ఆ డీమన్ ఆశ్చర్యపోతుంది. అతని దగ్గర స్వోర్డ్ గాడ్ లాంటి ఎబిలిటీస్ ఉండటం చూసి ఆరెల్ వరుసగా చాలా అటాక్స్ చేసినప్పుడు డ్వేర్గల్టా వాటిని బ్లాక్ చేస్తుంది మరియు ఒక అద్భుతమైన దాడి చేస్తుంది. కానీ ఆరెల్ చాలా సులువుగా దానిని భరిస్తాడు. ఇది తన గట్ స్కిల్ వల్ల అని చెప్తాడు. దాని అన్ని అటాక్స్ను బ్లాక్ చేసిన తర్వాత ఆరెల్ తన ఇన్ఫినిట్ బ్రేక్ అటాక్ యాక్టివేట్ చేస్తాడు. ఈ పాయింట్లో డ్వేర్గల్టా ఆరెల్ ఒక స్వోర్డ్ గార్డ్ అని అనుకుంటుంది. కానీ ఆరెల్ తన కత్తితో దానిని దూరంగా విసిరి కొడతాడు మరియు స్వోర్డ్ గార్డ్ పక్కన పెడితే తన దగ్గర అసలు ఏ క్లాస్ లేదని చెప్తాడు. డ్వేర్గల్టా ఎరీనాలో పడిపోయినప్పుడు ఆరెల్ దానిని చెక్ చేస్తాడు మరియు అది చనిపోయిందా అని ఆలోచిస్తాడు. కానీ డ్వేర్గల్టా జార్జ్ శరీరం నుండి బయటకు వచ్చి రత్ను తన వశం చేసుకుంటుంది. తర్వాత అది లీలియాను చంపేస్తానని బెదిరిస్తుంది, ఎందుకంటే రత్ జ్ఞాపకాల ద్వారా ఆమె ఆరెల్ యొక్క ఫియాన్సే అని దానికి అనిపిస్తుంది. కానీ ఆరెల్ లీలియా తనకు ఏమీ కాదని చెప్తాడు మరియు ఇద్దరిని ముగించేస్తానని అంటాడు. అప్పుడు లీలియా తాను రత్తో ఎంగేజ్మెంట్ గురించి అబద్ధం చెప్పానని చెప్తుంది. ఇది విని డ్వేర్గల్టా లీలియాను ముగించాలని నిర్ణయించుకుంటుంది. కానీ అది తాను కదలలేకపోతున్నట్టు గుర్తిస్తుంది. అకస్మాత్తుగా రత్ ఆ డీమన్ కంట్రోల్ నుండి విడుదలవ్వడం ప్రారంభిస్తాడు. దాంతో లీలియాకు పారిపోయే అవకాశం లభిస్తుంది. రత్ శరీరం జార్జ్ లాగా ఎందుకు మారలేదని ఆరెల్ ఆలోచించినప్పుడు రత్
ఎవరైనా కష్టపడితే తమ గౌరవం మరియు శక్తిని తిరిగి పొందవచ్చని నువ్వే నాకు గుర్తు చేసావు అని అంటాడు. తర్వాత రథ్ డీమన్ను కత్తి లోపలికి తిరిగి నెట్టేస్తాడు మరియు కత్తిని ఆరెల్ వైపు విసురుతాడు. దానిని అతను 2 ముక్కలుగా బద్దలు కొడతాడు. కొంత సమయం తర్వాత రథ్ గిల్లో జాయిన్ అవ్వాలనుకునే కొత్త స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేస్తాడు మరియు వారిని ఓడించి వారు బలహీనంగా ఉన్నారని చెప్తాడు. ఈ సమయంలో లీలియా ఒక స్టూడెంట్ను దాక్కుని ఉండటం చూసి పట్టుకుంటుంది మరియు నువ్వు ఎందుకు దాక్కున్నావని అడుగుతుంది. తన తండ్రి మళ్ళీ ట్రైనింగ్ చేస్తున్నాడని, ఎందుకంటే ఆరెల్ గిల్డ్ వదిలేశాడని లీలియా చెప్తుంది. రైనర్ కూడా అతని వెనుకే గిల్డ్ వదిలి వెళ్ళిపోయిందని ఆమె చెప్తుంది. ఇదే సమయంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ఒక వ్యక్తి ఆరెల్తో అతను స్వోర్డ్ గార్డ్ టోర్నమెంట్ గెలిచిన తర్వాత ఇలా మాయమవ్వకూడదని అంటాడు. కానీ ఆరెల్ అక్కడ తనకు నేర్చుకోవడానికి ఇంకా ఏమీ మిగలలేదని చెప్తాడు. అతను గ్రామానికి ఎందుకు వెళ్తున్నాడని ఆ వ్యక్తి అడిగినప్పుడు ఆరెల్ తాను తన స్కిల్ టెస్ట్ చేయాలనుకుంటున్నానని మరియు ఇప్పుడు తన తల్లిని ఓడించగలనా లేదా అని చూడాలనుకుంటున్నానని చెప్తాడు. గ్రామంలో ఫారా తన పూల మొక్కలను చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆరెల్ రహస్యంగా వస్తాడు, కానీ దొరికిపోతాడు. ఆరెల్ చాలా ఎక్స్పీరియన్స్ సాధించాడని ఫారా చెప్తుంది మరియు ఆరెల్ కూడా తాను స్వోర్డ్ గార్డ్ టోర్నమెంట్ గెలిచానని చెప్తాడు. ఫారా సంతోషంగా కేవలం ఒక పువ్వుతో అతనిని టెస్ట్ చేస్తుంది. ఆ పువ్వు స్థానంలో కత్తి ఉంటే తాను ఓడిపోయేవాడినని ఆరెల్ అర్థం చేసుకుంటాడు. ఫారా తన అటాక్ను ప్రెడిక్ట్ చేసిందని ఆరెల్ చెప్పినప్పుడు ఆమె తాను అతని తల్లిని అని గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం ఇతరులకు కొంచెం ప్రమాదకరం కాబట్టి తాము కొండలలో ట్రైనింగ్ చేద్దామని ఫారా చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత ఫారా ఆరెల్పై అకస్మాత్తుగా దాడి చేస్తుంది. కానీ ఆరెల్ దానిని బ్లాక్ చేస్తాడు మరియు చాలా స్కిల్స్ కంబైన్ చేసి తిరుగుదాడి చేస్తాడు. ఫారా అతనిని అభినందిస్తుంది మరియు ఆరెల్ ఆమె ఆ అటాక్ను ఎలా అడ్డుకుందని అడుగుతాడు. తాను కేవలం కత్తిని తిప్పి దానిని దూరం చేశానని ఫారా చెప్తుంది. తన తల్లి ఎటువంటి స్కిల్ ఉపయోగించలేదని తెలిసి ఆరెల్ ఆశ్చర్యపోతాడు. వారు కొంచెం సేపు ఇలాగే పోరాడుతున్నప్పుడు ప్రజలు వారి అటాక్స్ యొక్క నిప్పురవ్వలు చూసి ఏదో మాన్స్టర్ ఉందని అనుకుంటారు. తర్వాత ఫారా తన డివైన్ ప్రెజెన్స్ స్కిల్ ఉపయోగిస్తుంది. కానీ ఆరెల్ ఇది కూడా తనపై పని చేయదని చెప్పి తిరుగుదాడి చేస్తాడు. కానీ ఆరెల్ కూడా ఆమెను ఎదుర్కొంటాడు. ఇదే సమయంలో ఇంటి దగ్గర రైనర్ తలుపు నాక్ చేస్తుంది మరియు ఆర్ఎల్ సోదరి మీరా నువ్వు ఎవరవని అడుగుతుంది. రైనర్ తనను తాను పరిచయం చేసుకుంటుంది మరియు ఆర్ఎల్ ఇంట్లో ఉన్నాడా అని అడుగుతుంది. కానీ మీరా తన అన్నయ్య చాయిస్ ఇంత ఘోరంగా ఉండదని అంటుంది. ఆమె తలుపు బంద్ చేయబోతుండగా ఆర్ఎల్ ఫారా అక్కడికి వస్తారు మరియు మీరాను గెస్ట్స్తో మర్యాదగా ప్రవర్తించమని చెప్తాడు. ఆరెల్ను చూసి మీరా అతనిని కౌగిలించుకుంటుంది మరియు నువ్వు ఎందుకు ఇంత అలసిపోయి కనిపిస్తున్నావని అడుగుతుంది. తాను తమ తల్లితో కలిసి ట్రైనింగ్ చేస్తున్నానని ఆరెల్ చెప్తాడు. ఎవరు గెలిచారని మీరా అడుగుతుంది. దానికి ఆరెల్ చాలా స్ట్రాంగ్ అయిపోయాడని, అందుకే అతనే గెలిచాడని ఫారా చెప్తుంది. దీని తర్వాత ఫారా ఆరెల్తో తన ఫ్రెండ్ను లోపలికి పిలవమని చెప్తుంది. వారందరూ కూర్చున్నప్పుడు ఆరెల్ ఇప్పటి వరకు ఏం చేశాడో వినాలని ఫారా కోరుకుంటుంది. అప్పుడు ఆరెల్ రైనర్ను పరిచయం చేస్తాడు మరియు తాము నగరంలో కలిసి ఉండేవాళ్ళమని చెప్తాడు. కానీ రైనర్ తాము కేవలం గిల్డ్ మెంబర్స్గా కలిసి ఉండేవాళ్ళమని, మిగతా తమ మధ్య ఏమీ లేదని స్పష్టంగా చెప్తుంది. మరియు ఆరెల్ చెప్పకుండా గిల్డ్ ఎందుకు వదిలేశాడని అడుగుతుంది. ఆ ప్లేస్ నుండి నేర్చుకోవడానికి ఇంకేమీ మిగలలేదని, అందుకే తాను ముందుకు సాగాలనుకున్నానని ఆరెల్ చెప్తాడు. ఫారా రైనర్ను అంత దూరం నుండి వెతుక్కుంటూ వచ్చినందుకు అభినందిస్తుంది. కానీ రైనర్ తాను కూడా ఇదే గ్రామానికి చెందినదానని మరియు నిజానికి తాను ఫారా స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నానని చెప్తుంది. అప్పుడే ఇవాన్స్ అక్కడికి వస్తాడు మరియు అడవిలో చాలా నష్టం జరిగిందని ఫారాకు చెప్తాడు. ఫారా అచ్చా అది నిజానికి అక్కడ ఒక మాన్స్టర్ ఉండేది మరియు నేను అంతా చూసుకున్నాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్తుంది. ఇవాన్స్ రైనర్ను చూసినప్పుడు ఆమె అతని కూతురని ఫారాకు అర్థమవుతుంది. ఆమె గ్రామంలో ఏం చేస్తోందని ఇవాన్స్ అడుగుతాడు. కానీ రైనర్ మంచి భార్య అవ్వడం నేర్చుకోవాలనుకుంటోందని ఫారా సమాధానం ఇస్తుంది. ఇది విని ఇవాన్స్ ఎమోషనల్ అవుతాడు. కానీ రైనర్ తాను ఫారా నుండి కేవలం పోరాడటం నేర్చుకోవాలనుకుంటున్నానని, భార్య ఎలా అవుతారనే విషయాలు కాదని వివరించడానికి ప్రయత్నిస్తుంది. ఫారా తాను ఆమెకు 2 విషయాలు నేర్పిస్తానని చెప్తుంది మరియు ఇవాన్స్ కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే తన భార్య చనిపోయిన తర్వాత రైనర్ భవిష్యత్తులో ఏం చేస్తుందో అని అతనికి ఆందోళనగా ఉండేది. ఇదే సమయంలో ఆరెల్ తన తండ్రి లియోన్ గదిలోకి వెళ్తాడు మరియు అతను మేజిక్ పై రీసెర్చ్ చేయడం చూస్తాడు. అతను లియాన్ను ఏం చేస్తున్నావని అడుగుతాడు. దానికి తాను ఒక మ్యాజికల్ స్పెల్ పై వర్క్ చేస్తున్నానని లియాన్ చెప్తాడు. తాను వారి మాటలు విన్నానని మరియు ఆరెల్ ఇంటికి ఒక అమ్మాయిని తెచ్చినందుకు అతనిని అభినందిస్తాడు.
దీని తర్వాత ఆరెల్ లియాన్ను తనకు మేజిక్ నేర్పమని అడుగుతాడు. కానీ అది సాధ్యం కాదని లియాన్ వివరిస్తాడు. కిచెన్లో ఫారా రైనర్ను కూరగాయలు కోయమని చెప్తుంది. కానీ ఆమె అన్నింటినీ ముక్కలు ముక్కలు చేసినప్పుడు ఫారా ఆమెను గిల్డ్లో ఎప్పుడైనా వంట చేశావా అని అడుగుతుంది. తాను ఈ పని వేరొకరితో చేయించేదానని రైనర్ చెప్తుంది. మరియు తాము కేవలం కత్తి నేర్చుకోవడంపైనే ఫోకస్ చేయాలని అంటుంది. కానీ ఫారా ఆమెకు తసల్లి ఇస్తూ ఒక మంచి స్పోర్ట్స్మ్యాన్ అవ్వడానికి తమ మనస్సు, శరీరం మరియు స్కిల్స్ అన్నింటినీ మెరుగుపరుచుకోవాలని చెప్తుంది. రైనర్ కూడా ఈ మాటతో ఏకీభవిస్తుంది. అప్పుడు ఫారా తన ఇంట్లోకి ఇంకో కూతురు వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్తుంది. అప్పుడు రైనర్ ఆరెల్ పెద్ద సోదరి ఆస్ట్ గురించి అడిగినప్పుడు మీరా ఆమె తమ దేశంలో మార్పు తీసుకురావడానికి ఇల్లు వదిలి వెళ్లిపోయిందని చెప్తుంది. తద్వారా ఆరెల్ లాంటి ఏ క్లాస్ లేని ప్రజలు వివక్ష ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని చెప్తుంది. తర్వాత ఆరెల్ లియాన్ విరిగిపోయిన టేబుల్ను రిపేర్ చేస్తున్నప్పుడు ఆరెల్ నువ్వు నీ మేజిక్ ఉపయోగించి దీనిని ఎందుకు రిపేర్ చేయవని అడుగుతాడు. ఫారాకు మేజిక్తో చేసిన వస్తువులు అంతగా నచ్చవని లియాన్ చెప్తాడు. తర్వాత అతను ఆరెల్కి మేజిక్ చూపిస్తాడు మరియు ఒక విరిగిపోయిన కప్పును రిపేర్ చేస్తాడు. దీని తర్వాత లియాన్ ఆరెల్తో మేజిక్ నేర్చుకునే ఐడియా వదిలేయమని చెప్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర మానవ ఉండదు. అది నిజంగా అసాధ్యమా అని ఆరెల్ అడిగినప్పుడు స్కిల్స్ మరియు మేజిక్ వేర్వేరు విషయాలని లియాన్ వివరిస్తాడు. అతను ఎంత ప్రయత్నించినా అతని దగ్గర మానం లేకపోతే అతను మేజిక్ నేర్చుకోలేడు. కానీ ఆరెల్ బహుశా తన దగ్గర మానం ఉందని చెప్పినప్పుడు నీకెలా తెలుసని లియాన్ అడుగుతాడు. ఒకరోజు రైనర్ తనను ట్రైనింగ్లో కొడుతున్నప్పుడు తనకు ఇది అనిపించిందని ఆరెల్ చెప్తాడు. ఇది విని లియాన్ జోక్గా నువ్వు ఇలా ట్రైనింగ్ చేయడం ఇష్టపడతావా అని అడుగుతాడు. కానీ ఆరెల్ అరే అలాంటిదేమీ లేదు, నేను గట్ స్కిల్ నేర్చుకుంటున్నాను అని అంటాడు. తర్వాత ఒకరోజు ట్రైనింగ్ తర్వాత తాను ఎంతగా గాయపడ్డానంటే గిల్లోని హోలీ వాటర్ అంతా ఉపయోగించానని మరియు ఒక విషం కూడా తాగానని, దాంతో తన మాన రికవర్ అయిందని చెప్తాడు. టెస్ట్ చేయడానికి లియాన్ అతనిని తన చేతుల్లో మానను కాన్సంట్రేట్ చేయమని చెప్తాడు. ఆరెల్ అలా చేసినప్పుడు అతని చేతులు మెరుస్తాయి. కానీ వెంటనే అతను కింద పడిపోతాడు మరియు అతని మ్యాజిక్ పవర్ చాలా తక్కువగా ఉండటం వల్ల అతని మాన అయిపోయిందని లియాన్ చెప్తాడు. తాను దీనిని పెంచుకోగలనా అని ఆరెల్ అడుగుతాడు. దానికి అతను కత్తితో ఎలాగైతే ప్రాక్టీస్ చేశాడో అలాగే పూర్తి ప్రాణం పెట్టి ప్రాక్టీస్ చేయాలని లియాన్ చెప్తాడు. తర్వాత ఆరెల్ ఒక షాప్కు వెళ్ళి అన్నీ కొని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. 6 months తర్వాత ఆరెల్ తన మానను చూపిస్తాడు మరియు అతను మునుపటి కంటే చాలా బెటర్ అయ్యాడని లియాన్ చెప్తాడు. ఆపై అతనికి ఒక మేజిక్ స్క్రిప్ట్ ఇస్తాడు. అందులో కొన్ని స్పెల్స్ రాసి ఉంటాయి. ఆరెల్ ఈ అన్ని స్పెల్స్ నేర్చుకోవాలని మరియు అలా చేయడానికి బహుశా అతను సిటీ ఆఫ్ మేజిక్ నుండి సహాయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తాడు. డిన్నర్ టైంలో రైనర్ ఎంత చెత్తగా వంట చేసిందో అని మీరా చెప్తుంది. కానీ నిజానికి ఆమె అబద్ధం చెప్తూ ఉంటుంది. కానీ ఆరెల్ తనకు వంట నచ్చిందని చెప్తాడు. రైనర్ సంతోషిస్తుంది మరియు ఫారా ఆమె కుకింగ్ మరియు కత్తిసాము రెండింటిలోనూ ఇంప్రూవ్ అవుతుందని అభినందిస్తుంది. లియాన్ కూడా రైనర్ చాలా కష్టపడే స్వభావం కలదని మరియు అందంగా ఉందని చెప్తాడు. 3 years తర్వాత ఫారా రైనర్ చేసిన టీ తాగి ఆమె ఇప్పుడు టీ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయిందని చెప్తుంది. రైనర్ ఫారాకు థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడే మీరా అరుస్తూ వస్తుంది మరియు తనకు ఆరెల్ బెడ్ పై ఒక లెటర్ దొరికిందని చెప్తుంది. లెటర్ చదివి రైనర్కు తెలుస్తుంది ఆరెల్ సిటీ ఆఫ్ మేజిక్ ఆస్బిల్ వెళ్ళిపోయాడని. మీరా దీనికి ఎమోషనల్ అవుతుంది మరియు ఫారా అతను వెళ్లే ముందు ఒకసారి కలవాల్సింది అని అంటుంది. ఆమె రైనర్తో కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవద్దని చెప్తుంది. రైనర్ తాను ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని, అందుకే టెన్షన్ పడవద్దని చెప్తుంది. మరియు ఫారా తన పిల్లలు ఎందుకు పదే పదే ఇల్లు వదిలి వెళ్తున్నారని ఆలోచనలో పడుతుంది. మరోవైపు ఆరెల్ తన బండి డ్రైవర్ను ఇంకా ఎంత దూరం ఉందని అడుగుతాడు. అప్పుడు క్యాయ్తో అనే ఒక అబ్బాయి అతనిని నువ్వు కూడా మేజిక్ అకాడమీకి వెళ్తున్నావా అని అడుగుతాడు. ఆరెల్ అవును అని చెప్పినప్పుడు కాయ్తో ఎగతాళి చేస్తూ భయ్యా మీరు నాకంటే పెద్దవాళ్ళు, మీరు ఇప్పుడు మేజిక్ నేర్చుకుంటారా? వదిలేయండి భయ్యా, హ్యాపీగా వ్యవసాయం చేసుకోండి అని అంటాడు. అప్పుడు కూఫా అనే అమ్మాయి ఆరెల్ పెద్ద వయసులో తన లోపాలను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అతనిని ఎగతాళి చేయవద్దని చెప్తుంది. తర్వాత కాయ్తో తన మేజిక్ టైప్ రెడ్ కలర్ అని చెప్తాడు మరియు ఆరెల్ను నీది ఏంటని అడుగుతాడు. ఇక్కడికి వచ్చే ముందు లియాన్ ఆరెల్కి చెప్పాడు మేజిక్ రకాలను విభిన్న రంగులతో చూపిస్తారని. ఉదాహరణకు రెడ్ కలర్ ఫైర్ మేజిక్ కోసం, బ్లూ కలర్ వాటర్ లేదా ఐస్ మేజిక్ కోసం ఇలా. కానీ ఆరెల్ ఏ కేటగిరీలోనూ ఫిట్ అవ్వకపోవడం వల్ల తన దగ్గర ఏ క్లాస్ లేదని చెప్తాడు. ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు. ఏ క్లాస్ లేకపోతే మేజిక్ నేర్చుకోవడం పిచ్చితనం అని కాయ్తో అంటాడు మరియు ఆరెల్ బహుశా జోక్ చేస్తున్నాడని అనుకుంటాడు.
అప్పుడు ఆరెల్ తన ఐడి కార్డ్ చూపిస్తాడు. అకస్మాత్తుగా అడవిలో ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది మరియు గుర్రాలు భయపడిపోతాయి. అందరూ ఏం జరుగుతోందని ఆలోచిస్తుండగా ఆరెల్ ఈ శబ్దం ఏదో మాన్స్టర్ లాగా ఉందని చెప్తాడు. ఇది విని కాయ్తో డ్రైవర్ను వెనక్కి వెళ్ళమని చెప్తాడు. కానీ గుర్రాలు స్పృహ తప్పిపోయాయని తెలుస్తుంది. అప్పుడే ఒక మాన్స్టర్ అడవి నుండి బయటకు వచ్చి అందరినీ భయపెడుతుంది. కాగా కాయ్తో తాను దానిని ఓడించగలనని అంటాడు. కానీ అకస్మాత్తుగా ఎవరో ఆ మాన్స్టర్ను ఎగరగొట్టేస్తారు మరియు ఆ మాన్స్టర్ యొక్క తండ్రి ముందుకు వస్తుంది. దాంతో అందరూ ఇంకా భయపడతారు. కాయ్తో ముందుకు వెళ్ళి ఫైర్ బాల్తో అటాక్ చేస్తాడు. కానీ ఒకే అటాక్ చేయగానే అతని మాన అయిపోతుంది. మాన్స్టర్ వారి బండి వైపు వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది మరియు అది మాయమైపోతుంది. ఇప్పుడు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాదు మరియు ఆరెల్ తన అటాక్ కొంచెం ఎక్కువ పవర్ఫుల్ అయిపోయి ఉండవచ్చని అంటాడు. ఇది చూసి ఆ అబ్బాయిలు ఆశ్చర్యపోతారు మరియు ఆరెల్ ఇప్పుడే ఒక మేజ్ లెవెల్ స్పెల్ ఉపయోగించాడని, అది చాలా అడ్వాన్స్డ్ అని అంటారు. కానీ మరోవైపు ఆరెల్ స్పృహ తప్పిన గుర్రాలను హీల్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి కాయ్తో ఆరెల్కి క్షమాపణలు చెప్తాడు మరియు అతను ఇంత పెద్ద మాంత్రికుడని తనకు తెలియదని అంటాడు. కాయ్తో ఇప్పుడు అతని స్టూడెంట్ అవ్వాలనుకుంటాడు. కానీ ఆరెల్ తాను అతనికి ఏమీ నేర్పలేనని చెప్తాడు. కాయ్తో పదే పదే బతిమాలినప్పుడు ఆరెల్ తన ఐడి కార్డ్ తీసి చూపిస్తూ తన దగ్గర ఏ క్లాస్ లేదని, తాను అతనికి ఏం నేర్పగలనని అంటాడు. కానీ ఆ అమ్మాయిలు ఈ కార్డ్ నకిలీలా ఉందని అంటారు. డ్రైవర్ తాము ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్తాడు. ఇదే సమయంలో ఆరెల్ తాను కత్తులు ఉపయోగించి ఉండాల్సిందని, వృధాగా ఇంత హడావిడి చేశానని ఆలోచిస్తాడు. వారు ఆర్సన్ నగరం చేరుకున్నప్పుడు కాయ్తో ఆరెల్ వెనుకే నడవడం ప్రారంభిస్తాడు మరియు ఆ అమ్మాయిలు అతనిని చూసి అతను ఒక కుక్క పిల్లలా కనిపిస్తున్నాడని ఆశ్చర్యపోతారు. నగరంలోకి వెళ్ళగానే కాయ్తో ఆరెల్ను, నువ్వు రెడ్ మేజిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం వచ్చావా అని అడుగుతాడు. ఇది విని ఆరెల్ ఆశ్చర్యపోతాడు మరియు అకాడమీ విభిన్న మేజిక్ రకాల ప్రకారం విభజించబడిందా అని అడుగుతాడు. అవును అని కాయ్తో చెప్తాడు. ఇక్కడి మేజిక్ అకాడమీ రంగుల ప్రకారమే విభజించబడింది. అంటే నీ మేజిక్ టైప్ రెడ్ కలర్ అయితే నువ్వు రెడ్ అకాడమీకి వెళ్ళాలి, బ్లూ కలర్ అయితే బ్లూ అకాడమీకి వెళ్ళాలి. ఇలా ఆ అమ్మాయిలు కూడా ఆరెల్ ఈసారి ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవ్వాలని చెప్తారు. ఆపై వారు విడిపోతారు, ఎందుకంటే ఆ అమ్మాయిల కలర్ వేరేది. కొంచెం సేపటి తర్వాత ఆరెల్ కాయ్తో రిసెప్షనిస్ట్ దగ్గరకు చేరుకుంటారు. రిసెప్షనిస్ట్ ఆరెల్ ఫామ్ చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడ తనను రిజెక్ట్ చేస్తారో అని అతను లోపల భయపడుతూ ఉంటాడు. కానీ రిసెప్షనిస్ట్ అతని ఫామ్పై స్టాంప్ వేస్తుంది మరియు అతనికి ఎగ్జామ్ నంబర్ ఇస్తుంది. తన క్లాస్ మ్యాటర్ అవ్వదా అని ఆరెల్ అడిగినప్పుడు అతను ఏ క్లాస్తోనైనా ఎగ్జామ్ ఇవ్వవచ్చని, వాటితో ఏ తేడా పడదని ఆమె చెప్తుంది. తర్వాత వారు ట్రైనింగ్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడ ఒక అబ్బాయి ఫైర్ బాల్తో గురి పెడుతున్నాడు. అప్పుడు ఇంకో అబ్బాయి అక్కడికి వస్తాడు మరియు మిగిలిన పిల్లలకు తన శక్తిని చూపిస్తాడు. తర్వాత అతను ఒక పెద్ద నిప్పు సుడిగాలి సృష్టించి తన టార్గెట్పై అటాక్ చేస్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు, ఒక్క కాయ్తో తప్ప. కాయ్తో ఆరెల్ దీనికంటే బెటర్ చేయగలడని అంటాడు. కానీ ఆరెల్ అతనిని నోరు మూయించేస్తాడు. ఆ అబ్బాయి తన శక్తిని ప్రదర్శించినప్పుడు ఆరెల్ అతనితో, చూడు బ్రో, టార్గెట్ ఇప్పటికీ అలాగే నిలబడి ఉంది, అది కరగలేదు ఫ్రెండ్ అని చెప్తాడు. ఆ అబ్బాయి ఆశ్చర్యపోతాడు మరియు ఎగ్జామినర్ అది మిథ్రల్తో చేసిన టార్గెట్ అని, అది ఇంత సులువుగా కరగదని చెప్తాడు. అప్పుడు కాయ్తో ఆ అబ్బాయిని ఎగతాళి చేయడం ప్రారంభిస్తాడు మరియు ఆరెల్ అతనిని మళ్ళీ ఆపుతాడు. ఇప్పుడు మనం చూస్తాం, ఆరెల్ను టెస్ట్ కోసం పిలుస్తారు. అతను తన ఎరప్షన్ స్పెల్, కానీ ఏమీ జరగదు, కేవలం ఒక చిన్న కాంతి కనిపిస్తుంది. దాంతో ఆ అబ్బాయి అతనిని ఎగతాళి చేస్తాడు. కానీ అకస్మాత్తుగా ఆ టార్గెట్ కరిగిపోతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఆ అబ్బాయి అతను ఖచ్చితంగా చీటింగ్ చేశాడని, ఎందుకంటే ఒక సాధారణ ఇరప్షన్ స్పెల్తో మిథ్రిల్ను కరిగించడం అసాధ్యమని అరుస్తాడు. అప్పుడు ఆరెల్ ఇది ఏ సాధారణ స్పెల్ కాదని, ఈ టెక్నిక్ను తనే సొంతంగా సృష్టించానని చెప్తాడు. దీని తర్వాత ఆరెల్ తదుపరి టెస్ట్ కోసం వెళ్ళిపోతాడు. బ్లూ మేజిక్ స్కూల్లో అతను కూఫాను టెస్ట్ ఇస్తుండటం చూసి ఆమెను అభినందిస్తాడు. కూఫా ఆశ్చర్యపోయి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు రెడ్ మేజిక్ స్కూల్కి కదా వెళ్ళావు అని అడుగుతుంది. తాను కూడా టెస్ట్ ఇవ్వడానికి వచ్చానని ఆరెల్ చెప్తాడు. అప్పుడు ఎగ్జామినర్ అతనిని పిలుస్తాడు మరియు ఆరెల్ ఒక ఐస్ ల్యాన్స్ ఉపయోగించి మిథ్రల్ టార్గెట్ను మళ్ళీ బద్దలు కొడతాడు. ఆ తర్వాత అతను గ్రీన్ మేజిక్ స్కూల్కి వెళ్తాడు మరియు అక్కడ భయంతో నిలబడి ఉండటం చూస్తాడు. అతను, అరే కాలెట్, నువ్వు ఇలా ఎందుకు నిలబడ్డావు, ఫెయిల్ అయ్యావా అని అడుగుతాడు. కానీ కాలెట్ తాను ఎంత నర్వస్గా ఉన్నానంటే రిజిస్టర్ కూడా చేయలేకపోయానని చెప్తుంది.
సాధారణంగా తన ఫ్రెండ్స్ తనకు సహాయం చేస్తారని ఆమె చెప్తుంది. కానీ ఆరెల్ ఇప్పుడు టెస్ట్ నువ్వే సొంతంగా ఇవ్వాలి కదా అని అంటాడు. ఆరెల్ నర్వస్గా ఉన్నప్పుడు ఏం చేస్తాడని కాలెట్ అడుగుతుంది. కానీ ఆరెల్ తాను అసలు ఎప్పుడూ నర్వస్ అవ్వనని, అసలు ప్రజలు ఎందుకు నర్వస్ అవుతారో తెలుసుకోవాలనుకుంటున్నానని అంటాడు. ప్రజలు తప్పు చేయడానికి భయపడినప్పుడు అలా జరుగుతుందని కాలెట్ చెప్తుంది. ఈ టెస్ట్లో ఫెయిల్ అయితే ప్రాణం పోతుందా అని ఆరెల్ అడుగుతాడు. దానికి కాలెట్, లేదు, ఏంటి పిచ్చివాడివా, ఫెయిల్ అయితే ప్రాణం ఎందుకు పోతుంది అని అంటుంది. అప్పుడు ఆరెల్, నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేనప్పుడు భయం ఎందుకు, ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నించవచ్చు కదా అని అంటాడు. దాంతో కాలెట్ కొంచెం కాన్ఫిడెంట్ అవుతుంది మరియు గ్రీన్ మేజిక్ టెస్ట్లో తమ మేజిక్ ఉపయోగించి ఒక విండ్మిల్ను తిప్పాలని చెప్తుంది. ఆర్ఎల్ టెస్ట్ ఇస్తాడు మరియు పొరపాటున విండ్మిల్నే ఎగరగొట్టేస్తాడు. కానీ ఇది చూసి కాలెట్ మోటివేట్ అవుతుంది మరియు టెస్ట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఆరెల్ ఎల్లో మరియు వైట్ మేజిక్ స్కూల్ టెస్ట్ కూడా క్లియర్ చేస్తాడు. తర్వాత అతను బ్లాక్ మేజిక్ స్కూల్కి వెళ్తాడు. అక్కడ అతను ఒక వింత జంతువును బాక్స్లో చూస్తాడు. అప్పుడు ఒక అమ్మాయి అక్కడికి వచ్చి, నువ్వు నా పెట్ను చూసావా అని అడుగుతుంది. ఆరెల్ ఆమెను ఆ బాక్స్ చెక్ చేయమంటాడు. ఆ జంతువు తాను సృష్టించిన ఒక కిమెరా అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు అప్పుడే ఒక స్కెలటన్ ఆరెల్ వెనుకకు వస్తుంది. ఆరెల్ దానిని మాన్స్టర్ అనుకుని వెంటనే దాని తల నరికేస్తాడు. కానీ ఆ స్కెలటన్ తన తల ఎత్తి మళ్ళీ అమర్చుకుంటుంది మరియు తన పేరు లెటెలియా అని, తాను బ్లాక్ మేజిక్ అకాడమీ టీచర్నని పరిచయం చేసుకుంటుంది. మరియు ఫ్రెండ్స్, మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ స్కెలటన్ ఒక స్త్రీ. టెస్ట్ ఎక్కడ జరుగుతుందని ఆరెల్ అడుగుతాడు. కానీ లెటెలియా బ్లాక్ మేజిక్ స్కూల్లో టెస్ట్ లాంటివి ఏమీ ఉండవని, ఎవరికి నచ్చితే వారు అలానే జాయిన్ అవ్వవచ్చని చెప్తుంది. దీని తర్వాత ఆరెల్ బయటకు వస్తాడు మరియు ఆ పిల్లలను కలుస్తాడు. వారందరూ తాము ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలనే విషయం డిస్కస్ చేస్తారు. కానీ ఆరెల్ తాను అన్ని స్కూల్స్లోనూ జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పినప్పుడు అందరూ షాక్ అవుతారు. కాయితో ఆరెల్ కేవలం 3 స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాడని మరియు అతనికి పిచ్చి పట్టిందని అనుకుంటాడు. కానీ ఆరెల్ 3 కాదు, అన్ని స్కూల్స్లో జాయిన్ అవుతానని చెప్తాడు. అది విని అందరూ బౌఖలా తలపట్టుకోవడం పోతారు. కొంచెం సేపటి తర్వాత ఆరెల్ అందరికీ తన స్టూడెంట్ ఐడి కార్డ్స్ చూపిస్తాడు. అవి అన్ని మేజిక్ స్కూల్స్ కోసం ఉన్నాయి. కానీ అవును, ఒక ప్రాబ్లం ఏంటంటే అన్ని మేజిక్ స్కూల్స్ క్లాసెస్ ఒకేసారి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆరెల్ అన్నింటికీ అటెండ్ అవ్వలేడు. కానీ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం ముఖ్యమని అతను అనుకుంటాడు. క్లాస్లో ఏం చెప్తున్నారో తెలియకపోతే ఎగ్జామ్ ఎలా పాస్ అవుతావని కాలెట్ అడుగుతుంది. అప్పుడు ఆరెల్ ఆ ముగ్గురితో తమ క్లాస్ నోట్స్ తనకు కొన్ని రోజులు ఇవ్వమని, తాను చదివి తిరిగి ఇచ్చేస్తానని చెప్తాడు. వారు సహాయం చేయడానికి ఒప్పుకున్నప్పుడు బ్లాక్ మేజిక్ స్కూల్ మిగతా వాటికంటే ఈజీగా ఉంటుందని, ఎందుకంటే అక్కడ అసలు క్లాసెస్ ఉండవని ఆరెల్ అంటాడు. మరియు తాను కాలెట్ మరియు ఎల్లో మేజిక్ స్కూల్పై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుందని అనుకుంటాడు. దీని తర్వాత ఆరెల్ కైతో రెడ్ మేజిక్ స్కూల్ క్లాస్కి వెళ్తారు మరియు రాయ్స్ అనే అబ్బాయి వారి పక్క నుండి వెళ్తూ తనను ఇగ్నోర్ చేయవద్దని చెప్తాడు. దీనికి కైతో అతనిని లూజర్ అని పిలుస్తాడు మరియు రాయ్స్ ఆరెల్ ఖచ్చితంగా ఒక మేజ్ అయి ఉంటాడని, లేకపోతే అతను ఇంత స్ట్రాంగ్ అవ్వలేడని ఆలోచిస్తాడు. కానీ ఆరెల్ తాను మేజ్ కాదని చెప్పినప్పుడు రాయ్స్ టీచర్ను అడుగుతాడు మరియు టీచర్ అతని దగ్గర అసలు ఏ క్లాస్ లేదని చెప్తాడు. తర్వాత కాయ్తో బోర్డ్పై ఉన్న మేజిక్ స్క్రిప్ట్ చూసి భయపడిపోతాడు. కాగా ఆరెల్ తాము ఏబిసిడీలు చెప్తున్నారా అని, ఇంత బేసిక్ విషయాలు ఎవరికి తెలియవని అనుకుంటాడు. స్పెల్స్ను అర్థం చేసుకోవడం ముఖ్యమని, తద్వారా అలసిపోకుండా వాటిని ఉపయోగించవచ్చని టీచర్ చెప్తాడు. స్పెల్స్ను కొంచెం మార్చడం ద్వారా వాటిని చాలా పవర్ఫుల్ లేదా చాలా సింపుల్ చేయవచ్చని కూడా అతను చెప్తాడు. ఇది విని కాయ్తో ఆరెల్ ఇది ముందే చేయగలడు కదా అని ఆలోచిస్తాడు. కానీ ఆరెల్ తనకు ఇది ఇంత అడ్వాన్స్డ్ టెక్నిక్ అని తెలియదని, ఎందుకంటే తాను చిన్నప్పటి నుండి తన తండ్రిని స్పెల్స్తో ఆడుకోవడం చూస్తున్నానని చెప్తాడు. తర్వాత ఆరెల్ గ్రీన్ మేజిక్ అకాడమీకి వెళ్తాడు. అక్కడ అందరూ మేజిక్ ప్రాక్టీస్ చేయడానికి వార్మప్ చేస్తున్నారు. రెడ్ మేజిక్ స్కూల్లో నేర్చుకోవడానికి ఏమీ లేదని, కానీ గ్రీన్ మేజిక్ స్కూల్లో బహుశా ఏదైనా మజా వస్తుందని అతను అనుకుంటాడు. తాను ఎప్పుడూ ఫ్లైట్ మేజిక్ ట్రై చేయలేదని ఆరెల్ చెప్పినప్పుడు కాలెట్ నమ్మదు, ఎందుకంటే అతను ఆల్రెడీ అడ్వాన్స్డ్ మేజిక్ ఉపయోగించగలడు. అప్పుడు ఆరెల్కి తాను లియాన్ను ఫ్లైట్ మేజిక్ నేర్పమని అడిగినప్పుడు అతను నిరాకరించిన విషయం గుర్తొస్తుంది, ఎందుకంటే లియాన్కి ఎత్తు అంటే భయం. ఇప్పుడు ప్రాక్టికల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది.
మరియు టీచర్ ఎగిరే స్పెల్ నేర్పుతూ స్టూడెంట్స్ను తాము ఒక పక్షిలా భావించమని చెప్తుంది. ఆర్ఎల్ అయితే ఎగరలేకపోతాడు, కానీ కాలెట్ గాల్లో తేలడం చూస్తాడు. కానీ అకస్మాత్తుగా ఆమె కింద పడిపోతుంది. మిగిలిన స్టూడెంట్స్ ఆమెను ఎగతాళి చేస్తారు. కానీ కాలెట్ ఇప్పుడు తనకు తప్పు చేయడానికి భయం లేదని అంటుంది. కాలెట్ ధైర్యం చూసి ఆర్ఎల్ తాను టొర్నడో స్పెల్ ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు మరియు అతను చాలా పైకి చేరుకుంటాడు. కానీ కొంచెం సేపటి తర్వాత అతను కింద పడతాడు మరియు కాలెట్ అతనికి లేవడానికి సహాయం చేస్తుంది. అప్పుడే స్కైక్ అనే ఒక అబ్బాయి అక్కడికి వచ్చి మీరందరూ బలహీనులు అని చెప్పి అందరికీ ఎగిరి చూపిస్తాడు. కిందకు దిగి తాను చిన్నప్పటి నుండి ఎగిరే మేజిక్ మాత్రమే నేర్చుకుంటున్నానని మరియు ఇప్పుడు తాను ఎంత ప్రో అయ్యానంటే చాలా రేసెస్ కూడా గెలిచానని చెప్తాడు. రేస్ అంటే ఏంటని ఆర్ఎల్ అడిగినప్పుడు ప్రజలు ఎగురుతూ పోటీపడే ఒక కాంపిటీషన్ అని కాలెట్ చెప్తుంది. తాను కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొంటానని ఆర్ఎల్ చెప్పినప్పుడు తదుపరి రేస్ 2 months తర్వాత ఉందని మరియు సాధారణంగా ఎగరడం నేర్చుకోవడానికి 4th నెలలు పడుతుందని స్కైక్ చెప్తాడు. తాను స్పెల్స్ కంబైన్ చేసి త్వరగా నేర్చుకుంటానని ఆర్ఎల్ అనుకుంటాడు. కొంత సమయం తర్వాత కాయ్తో రాత్రిపూట కాలెట్ కూఫాలను కలుస్తాడు. ఎందుకంటే కొన్ని పుకార్లు నడుస్తూ ఉంటాయి. అతను అడిగినప్పుడు స్కూల్లో రాత్రిపూట ఒక భూతం కనిపిస్తోందని ఆ అమ్మాయిలు చెప్తారు. కాయ్తో భయపడిపోతాడు మరియు అతను భూతాలకు భయపడతాడని కూఫాకు అర్థమవుతుంది. వారు మాట్లాడుకుంటుండగా ఒక నీడు కిటికీ దగ్గరకు వచ్చి లోపలికి దూకుతుంది. కాలెట్ అరుస్తుంది, కానీ ఆ వ్యక్తి ఆమె నోరు మూసేస్తాడు. కాయ్తో భయపడినప్పటికీ ఆమెను వదలకపోతే అటాక్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆమెను వదిలేసి తన హుడీ తీస్తాడు. అతను ఆర్ఎల్ అని తెలుస్తుంది. అందరూ నువ్వు రాత్రి పూట ఏం చేస్తున్నావని అడుగుతారు. తాను ఎగిరే మేజిక్ ప్రాక్టీస్ చేస్తున్నానని మరియు రేస్ కోసం రోజూ ట్రైనింగ్ చేస్తున్నానని ఆర్ఎల్ చెప్తాడు. అప్పుడు అందరికీ అర్థమవుతుంది ప్రజలు ఇతనినే భూతం అనుకుంటున్నారని. ఇలా అయితే నువ్వు అలసిపోతావని కాయ్తో చెప్తాడు. కానీ ఆర్ఎల్ తాను బాగానే రెస్ట్ తీసుకుంటానని, అందుకే ఏమీ కాదని అంటాడు. తాను ఎగురుతూనే నిద్రపోతానని మరియు ట్రైనింగ్ చేస్తానని అతను చెప్తాడు. అది విని అతను భూతం కంటే ప్రమాదకరమైన వాడని అందరూ అంటారు. కాయ్తో స్కూల్ జాయిన్ అవ్వడం వల్ల తాను బెటర్ అవుతాను అనుకున్నానని, కానీ ఇప్పుడు తనే సొంతంగా ప్రాక్టీస్ చేస్తానని అంటాడు. ఆర్ఎల్ మొదట నువ్వు భూతాల భయం పోగొట్టుకోవాలని అంటాడు. ఆ అమ్మాయిలు ఇప్పుడు తాము కూడా ఆర్ఎల్ లాగే కష్టపడాలని నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు క్లాస్లో ఆర్ఎల్ టీచర్ రాసిన స్పెల్ను కరెక్ట్ చేస్తాడు. కాయ్తో అతనిని అభినందిస్తాడు. అప్పుడు ఆర్ఎల్ తాను స్పెల్స్ గుర్తుపెట్టుకుని వాటిని షార్ట్ ఫామ్లో రాసే పద్ధతి వెతుకుతున్నానని చెప్తాడు. టీచర్ ఇది విని ఆర్ఎల్ను ముందుకు పిలుస్తాడు. తద్వారా అతను బ్లాక్ బోర్డ్పై ఒక స్పెల్ను షార్ట్ ఫామ్లో రాసి చూపించగలడు. ఆర్ఎల్ వెంటనే రాసి చూపిస్తాడు మరియు టీచర్ ఇంప్రెస్ అవుతాడు. అతను ఆర్ఎల్ను 2nd grade ప్రమోషన్ ఎగ్జామ్ ఇవ్వమంటాడు. రాయ్స్ కూడా ఈ టెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. ట్రైనింగ్ గ్రౌండ్పై టీచర్ తాము ఒక బీస్ట్ను మేజిక్తో ఓడించాలని చెప్తాడు. రాయ్స్ మొదట వెళ్తాడు మరియు ఒక మినాటర్ను వదులుతారు. మినాటర్ అతనిపై అటాక్ చేస్తుంది మరియు రాయ్స్ ఇరప్షన్ స్పెల్ ఉపయోగిస్తాడు, కానీ మిస్ అవుతుంది. ఇలా కదిలే జంతువులపై ఈ స్పెల్ సరిగ్గా పనిచేయదని టీచర్ చెప్తాడు. రాయ్స్ పదే స్పెల్ ఉపయోగిస్తాడు, కానీ మినాటర్ అతనిపై జంప్ చేస్తుంది మరియు అకస్మాత్తుగా మాయమైపోతుంది. దాంతో రాయ్స్ ఓటమి ఒప్పుకుంటాడు. తర్వాత ఆర్ఎల్ టెస్ట్ కోసం వస్తాడు మరియు దానికంటే శక్తివంతమైన మాన్స్టర్ రిలీజ్ అవుతుంది. మాన్స్టర్ అటాక్ చేస్తుంది మరియు ఆర్ఎల్ 2 ఫైర్ స్పియర్స్ సమన్ చేస్తాడు, కానీ మాన్స్టర్ వాటిని డాడ్జ్ చేస్తుంది. ఇది ఒక సుపీరియర్ మినాటర్ అని మరియు ఆర్ఎల్కి ఇది కష్టం కావచ్చు అని టీచర్ అర్థం చేసుకుంటాడు. టీచర్ అతనిని అక్కడి నుండి తప్పుకోమన్నప్పుడు ఆర్ఎల్ టెన్షన్ పడకండి, నేను దీనిని ఓడించగలను అని చెప్తాడు. అకస్మాత్తుగా అతని ఈట వెనక్కి తిరిగి మాన్స్టర్ను వెనుక నుండి హిట్ చేస్తుంది. తర్వాత ఆర్ఎల్ ఇరప్షన్ స్పెల్ ఉపయోగించి దానిని ముగించేస్తాడు. టీచర్ ఆశ్చర్యపోతాడు మరియు అతను ఏ క్లాస్ లేని పిల్లాడు అయి ఉండలేడని, అతను ఖచ్చితంగా ఒక మేజ్ లేదా దానికంటే హై లెవెల్ మాంత్రికుడు అయి ఉంటాడని ఆలోచిస్తాడు. అప్పుడు ఆర్ఎల్ తాను ఎలా పర్ఫార్మ్ చేశానని అడుగుతాడు. ఇది కూడా అడిగే మాటేనా అని, అతను పాస్ అయ్యాడని మరియు రేపటి నుండి 2nd grade క్లాస్ జాయిన్ అవ్వవచ్చని టీచర్ చెప్తాడు. దీని తర్వాత కాయ్తో కాలెట్ కూఫాల ముందు ఆర్ఎల్ గురించి గొప్పగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వారు షో ఆఫ్ ఆర్ఎల్ చేయాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు. కాయ్తో మళ్ళీ తాను అతని స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నానని అన్నప్పుడు ఆర్ఎల్ వెంటనే తాను ఏమీ నేర్పలేనని చెప్తాడు. కాలెట్ ఆర్ఎల్ నిరాశగా ఉండటం చూస్తుంది. దానికి ఆర్ఎల్ తాను అన్ని స్కూల్స్లోనూ ప్రమోషన్ పొందాలనుకుంటున్నానని, అందుకే అలా ఉందని చెప్తాడు. మరోవైపు ఆర్ఎల్ ఇంట్లో రైనర్ వంట చేస్తూ తన చేయి కాల్చుకుంటుంది. ఫారా ఆమెను చేయి చల్లబరచమని చెప్పినప్పుడు
ఇది కేవలం చిన్న గాయమేనని ఏమీ కాదని చెప్పి వేడి నూనెలో చేపను వేస్తుంది. వీటన్నింటినీ ఇగ్నోర్ చేస్తూ మీరా తనకు ఆకలిగా ఉందని అరుస్తుంది. ఫారా ఆమెను ఓపిక పట్టమని చెప్తుంది మరియు రైనర్ కూడా ఓటమి ఒప్పుకోదని, ఆమె కూడా ఖచ్చితంగా ఆరెల్ లాగే మారాలని, ఎందుకంటే అతను కూడా ట్రైనింగ్లో చాలాసార్లు ఫెయిల్ అయినా ఓటమి ఒప్పుకోలేదని చెప్తుంది. కానీ మీరా రైనర్ తన అన్నయ్యలా అస్సలు కాదని అంటుంది. ఇదే సమయంలో ఆరెల్ బ్లూ మేజిక్ స్కూల్ టీచర్ హెంగెల్ను తనకు ప్రమోషన్ ఎగ్జామ్ ఇవ్వమని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె ఆ ఎగ్జామ్ సంవత్సరానికి ఒకసారే జరుగుతుందని మరియు కేవలం టాప్ స్టూడెంట్స్ కోసమే అని నిరాకరిస్తుంది. ఇది విని ఆరెల్ కావాలంటే తన బ్లూ మేజిక్ చెక్ చేసుకోమంటాడు. దాంతో హెంజెల్ ఒప్పుకుంటుంది. కానీ ఒక కండిషన్ పెడుతుంది, ఆరెల్ అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వాలని. కానీ ఆరెల్ ఇది కేవలం టైం వేస్ట్ అని, క్లాస్ విని తాను ఎక్కువ ఏమీ నేర్చుకోలేనని అంటాడు. దీనిని ఇన్సల్ట్గా భావించి హెంజెల్ తాను ఆరెల్ టెస్ట్ తీసుకుంటానని నిర్ణయించుకుంటుంది. కూఫా టెన్షన్ పడుతుంది, ఎందుకంటే హెంజెల్ ఒక ఆర్క్ మేజ్ లెవెల్కి చెందినది. వార్మప్ తర్వాత హెంజెల్ పాస్ అవ్వడానికి ఆరెల్ తన మేజిక్తో ఆమె డివైన్ ప్రొటెక్షన్ను బద్దలు కొట్టాలని చెప్తుంది. ఆరెల్ తాను గెలిస్తే ప్రమోషన్ టెస్ట్లో పాల్గొనడానికి అనుమతి ఇస్తారా అని అడుగుతాడు. దానికి హెంజెల్, ముందు నన్ను ఓడించు, వృధాగా కలలు ఎందుకు కంటున్నావు అని అంటుంది. తరువాత ఆమె ఐస్ స్టార్మ్ స్పెల్ ఉపయోగించి ఆరెల్ను మంచు లోపల ఫ్రీజ్ చేస్తుంది. అంతా అయిపోయింది అనుకుంటుండగా ఆరెల్ మంచును బద్దలు కొట్టి బయటకు వస్తాడు మరియు ఇప్పుడు తన వంతు అని అంటాడు. అతను ఐస్ స్పైక్ సమన్ చేస్తాడు మరియు హెంజెల్ ఆరెల్ నుండి కొంచెం ఎక్కువ ఆశించడం వల్ల ఇవి ఎలాంటి పిల్లల స్పెల్స్ అని ఆలోచిస్తుంది. హెంజెల్ ఈ స్పైక్స్ తనను ఓడించడానికి సరిపోవని చెప్పినప్పుడు ఆరెల్ ఇంకా ఎక్కువ స్పైక్స్ క్రియేట్ చేస్తాడు. అతను అటాక్ చేసినప్పుడు ఆమె కూడా అదే సేమ్ అటాక్ ఉపయోగించి తిరుగుదాడి చేస్తుంది మరియు ఇది తన స్పెషాలిటీ అని చెప్తుంది. కానీ ఆరెల్కి వీటన్నింటి వల్ల గంటా ఫరక్ పడదు. అతను మంచు ముళ్ళు తయారు చేసి అన్ని వైపుల నుండి ఆమెను చుట్టేస్తాడు. ఇప్పుడు హెంజెల్ తాను ఇరుక్కుపోయానని అర్థం చేసుకుంటుంది, ఎందుకంటే ఆమె అన్ని వైపుల నుండి వచ్చే అటాక్స్ ఆపలేదు. ఆమె ఐస్ షీల్డ్ తయారు చేసి ఎలాగోలా తనను తాను కాపాడుకుంటుంది మరియు ఆరెల్ మన అయిపోయే వరకు వెయిట్ చేయాలని ఆలోచిస్తుంది. కానీ అప్పుడు ఆరెల్ పై నుండి ఐస్ ల్యాండ్స్తో అటాక్ చేస్తాడు మరియు ఆమె షీల్డ్ తయారు చేస్తుంది. కానీ ఆరెల్ అటాక్ దానిని బద్దలు కొడుతుంది. దీని తర్వాత కాయ్తో ఆరెల్ని అభినందిస్తాడు మరియు ప్రమోషన్ ఏమైందని అడుగుతాడు. హెంజెల్ ఎగ్జామ్ లేకుండానే అతనిని సెకండ్ గ్రేడ్కి పంపిందని కూఫా చెప్తుంది. అప్పుడు ఆరెల్ తాను ఇప్పుడు గ్రీన్ స్కూల్ వెళ్తున్నానని చెప్తాడు. అతను కాలెడ్తో కలిసి టీచర్ను కలవడానికి వెళ్తాడు. కానీ టెస్ట్ కోసం ఏదైనా కారణం ఉండాలని, అలా ఊరికే ఎవరికీ టెస్ట్ ఇవ్వలేమని టీచర్ చెప్తుంది. ఇతర స్కూల్స్లో ఇలాంటి రూల్స్ ఏమీ లేవని, అక్కడ కేవలం టీచర్ పర్మిషన్ సరిపోతుందని ఆరియల్ అంటాడు. కానీ తమ రూల్స్ వేరని ఆ స్త్రీ చెప్తుంది. కాలెడ్ సర్ది చెప్తూ పదా వెళ్దాం, ఇలా వాదించి లాభం లేదని అంటుంది. కానీ అప్పుడే టీచర్ కొందరు స్టూడెంట్స్కి నేరుగా హెడ్ మాస్టర్ నుండి పర్మిషన్ లభించిందని చెప్తుంది. కానీ హెడ్ మాస్టర్ బిజీగా ఉన్నారని మరియు వారిని డిస్టర్బ్ చేస్తే స్కూల్ నుండి తీసేయవచ్చని ఆరెల్కి చెప్తుంది. తిరిగి వస్తున్నప్పుడు ఆరెల్ ఎందుకు ఇంత తొందరలో ఉన్నాడని కాలెట్ అడుగుతుంది. అప్పుడు అతను తాను తన తండ్రిని కూడా దాటాలని అనుకుంటున్నానని చెప్తాడు. ఆరెల్ టీచర్ను ఒప్పించడానికి తన గ్రీన్ మేజిక్ చూపిస్తానని అంటాడు. కానీ ఆమె నిరాకరిస్తూ నిన్ను స్కూల్ నుండి తీసేస్తారని అంటుంది. అప్పుడు కాలెట్కి ఒక విషయం గుర్తొస్తుంది మరియు ఆమె అతనిని రేస్ ప్రాక్టీస్ చేసే ప్లేస్కి తీసుకువెళ్తుంది. ఒకవేళ అతను రేస్ గెలిస్తే హెడ్ మాస్టర్ను కలవవచ్చని ఆమె చెప్తుంది. రేస్లో 300 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పాల్గొంటున్నారని మరియు నువ్వు గెలవగలవా అని టీచర్ అడుగుతుంది. ఆరియల్ రేస్లో జాయిన్ అవుతాడు మరియు కాయ్తో అతనిని మాస్టర్ అని చీర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ స్కైక్ ఎగతాళి చేస్తూ అతను నీ స్టూడెంటా, బలహీనమైన పిల్లల బలహీనమైన టీచర్ అని అంటాడు. ఆరియల్ తనకు అతను తెలియనట్టు నటిస్తాడు. దాంతో స్కైక్ ఇరిటేట్ అవుతాడు. ఎగిరే మేజిక్ తనకంటే బెటర్ ఎవరు చేయలేరని అతను తనను తాను పరిచయం చేసుకుంటాడు. కానీ ఆరెల్ తాను ఈ రేస్ గెలుస్తానని చెప్తాడు. అప్పుడు స్కైక్ ట్రైనింగ్లో నువ్వు ఎలా కింద పడ్డావో గుర్తు చేస్తాడు. అప్పటి నుండి తాను ప్రాక్టీస్ చేస్తున్నానని ఆరెల్ చెప్తాడు. తరువాత రేస్ స్టార్ట్ అవుతుంది మరియు హెడ్ మాస్టర్ కూడా అక్కడ ఉంటాడు. అందరూ ఎగురుతారు, కొందరు కింద పడతారు. కానీ డియన్ అనే అమ్మాయి వేగంగా ముందుకు వెళ్తూ అందరికంటే ముందు ఉంటుంది. మరోవైపు ఆరెల్ తనతో సమానంగా ఎలా ఉన్నాడని స్కైక్ ఆశ్చర్యపోతాడు. రేస్ పొడవుగా ఉందని మరియు తాను తన ఎనర్జీని సేవ్ చేసుకుంటున్నానని ఆరెల్ చెప్తాడు. స్టూడెంట్స్ ఒక షార్ప్ టర్న్ దగ్గరకు వచ్చినప్పుడు కొందరు అక్కడే కింద పడతారు. కానీ స్కైక్ పర్ఫెక్ట్గా టర్న్ అవుతాడు. ఆరెల్ కూడా పడిపోయి ఉంటాడు అనుకుంటాడు. కానీ ఆరెల్ మళ్ళీ వెనక్కి వస్తాడు. డియోనే ముందుకు సాగుతూనే ఉంటుంది
మరియు ఆర్ఎల్ స్కైక్ ఆమె వెనుకే ఉంటారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తన దగ్గరకు రావడం చూసి డియోనే ఆశ్చర్యపోతుంది మరియు ఆమె తన స్పీడ్ మళ్ళీ పెంచుకుంటుంది. తర్వాత మనం చూస్తాం స్కైక్ మానా అయిపోవడం స్టార్ట్ అవుతుంది, కానీ ఆర్ఎల్ డియోనే దగ్గరకు చేరుకుంటాడు. ఇప్పుడు ఆర్ఎల్ కేవలం 2 months ప్రాక్టీస్ చేశాడు కాబట్టి అతను ఇంకా వేగంగా ఎగరలేడు. ఈ కారణంగా ఆర్ఎల్ తన సీక్రెట్ టెక్నిక్ ఉపయోగిస్తాడు. తన కాళ్ళ కింద ఎయిర్ బూస్ట్ ఉపయోగించి డియోనేతో సమానంగా వస్తాడు. వారు చివరి మలుపుకు చేరుకున్నప్పుడు ఒకవేళ తాను స్పీడ్ తగ్గించకపోతే ఢీకొంటానని డియోనేకి అర్థమవుతుంది. అందుకే ఆమె స్లో అవుతుంది మరియు ఆర్ఎల్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆమెను దాటేస్తాడు. టర్న్ అయ్యే వంతు వచ్చినప్పుడు ఆర్ఎల్ తన చేతులతో ఎయిర్ బూస్ట్ టెక్నిక్ ఉపయోగించి తనను తాను టర్న్ చేసుకుంటాడు మరియు నేరుగా ఫినిష్ లైన్ క్రాస్ చేస్తాడు. అక్కడ ఆడియన్స్ అతని కోసం చీర్ చేస్తారు. కొంచెం సేపటి తర్వాత డియోనే 2వ ప్లేస్లో వస్తుంది మరియు ఆమెకు అభినందనలు చెప్తారు. కాగా స్కైక్ 3వ ప్లేస్లో వస్తాడు. దీని తర్వాత హెడ్ మాస్టర్ ఆర్ఎల్కి బహుమతి ఇస్తాడు మరియు అప్పుడే ఆర్ఎల్ తనను 2nd గ్రేడ్కి ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు. మరియు హెడ్ మాస్టర్ కూడా అతను ఒక గొప్ప స్టూడెంట్ అని నిరూపించుకున్నాడు కాబట్టి పర్మిషన్ ఇస్తాడు. కొంత సమయం తర్వాత ఎల్లో మేజిక్ స్కూల్లో ఆరల్ అసెంబ్లీ కోసం రిజిస్టర్ చేయడానికి వెళ్తాడు. కానీ రిసెప్షనిస్ట్ అతను లేట్ అయ్యాడని మరియు ఇప్పుడు రిజిస్టర్ అవ్వలేడని చెప్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ అతనికి 2nd గ్రేడ్ ప్రమోషన్ రావడానికి అసెంబ్లీలో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం ముఖ్యం కాబట్టి ఆర్ఎల్ రిసెప్షనిస్ట్ను హెల్ప్ అడుగుతాడు. కానీ ఆమె తదుపరి అసెంబ్లీ వరకు వెయిట్ చేయమంటుంది. ఎలాగోలా ఒప్పించడానికి ఆర్ఎల్ తాను ఒక కొత్త రకమైన గోలెం డిజైన్ చేశానని, ఆ కారణంగానే రిజిస్ట్రేషన్ మర్చిపోయానని చెప్తాడు. అప్పుడే రాగ్వెల్ అనే టీచర్ అతని మాట విని అతనికి తన అసిస్టెంట్గా రిజిస్టర్ చేసుకునే ఆఫర్ ఇస్తాడు. ఒకవేళ తాను అసిస్టెంట్ అయితే తన గోలెంను అసెంబ్లీలో చూపించవచ్చా అని ఆర్ఎల్ అడుగుతాడు మరియు రాగ్వెల్ అవును ఖచ్చితంగా చేయవచ్చు అని చెప్తాడు. రాగ్వెల్ వెళ్ళిపోయిన తర్వాత రిసెప్షనిస్ట్ రాగ్వెల్ గోలెమ్స్ను కంట్రోల్ చేయడంలో బెస్ట్ అని మరియు అసెంబ్లీ సమయంలో స్టూడెంట్స్తో ఫైట్ చేస్తాడని, తద్వారా గోలెమ్స్ శక్తిని పరీక్షించవచ్చని చెప్తుంది. అతను ప్రతి సంవత్సరం ఒక స్ట్రాంగ్ అపోనెంట్ కోసం వెతుకుతాడని మరియు ఆర్ఎల్కి తదుపరిసారి రావడమే బెటర్ అని వివరిస్తుంది. కానీ ఆర్ఎల్ అరే వీటన్నింటికి టెన్షన్ పడకండి, మీరు రిజిస్టర్ చేయండి, ఆ టీచర్ను నేను చూసుకుంటాను అని అంటాడు. చివరకు అసెంబ్లీ రోజు వస్తుంది మరియు అందరూ అర్త్ మేజిక్తో చేసిన తమ గోలెమ్స్ను ప్రెజెంట్ చేస్తారు. అండ్ లాస్ట్లో రాగ్వెల్ మరియు ఆర్ఎల్ ఎరీనాలోకి వస్తారు. రాగ్వెల్ తన బాటిల్ గోలెంను సమన్ చేస్తాడు మరియు ఇప్పుడు వారి మధ్య ఫైట్ జరుగుతుందని అనౌన్స్ చేస్తాడు. అతను ఆర్ఎల్ను తన గోలెం రెడీ చేయమంటాడు. అప్పుడు ఆర్ఎల్ తన గోలెం ఎల్ఫ్ను సమన్ చేస్తాడు. ఆల్ఫా ఎరీనాలోకి వస్తుంది మరియు అది చూడటానికి లిటరల్గా డెడ్ పూల్ లాగా ఉంటుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తాను అల్కెమీ మేజిక్ ఉపయోగించి ఆల్ఫాను తయారు చేశానని మరియు అర్త్ మేజిక్తో దానిని కంట్రోల్ చేస్తానని ఆర్ఎల్ చెప్తాడు. ఆడియన్స్ ఇది విని ఆశ్చర్యపోతారు. కానీ రాగ్వెల్ దీని లోపల ఏదైనా మనిషి దాక్కుని ఉంటాడని, లేకపోతే ఇలాంటి గోలెము తయారు చేయలేరని అంటాడు. అతను ఆల్ఫా తల తీసేస్తాడు కానీ లోపల ఏమీ ఉండదు. దాంతో అతను నిజంగానే ఇంప్రెస్ అవుతాడు. రాగ్వెల్ కానీ ఏం లాభం, నా గోలెమ్స్ ఆల్ఫాను సులువుగా ఓడించేస్తాయని అంటాడు. ఫైట్ స్టార్ట్ అవుతుంది మరియు రాగ్వెల్ యొక్క ఒక గోలెం ఆల్ఫాపై అటాక్ చేస్తుంది. కానీ ఆల్ఫా దాన్ని ఆపుతుంది మరియు ఆ గోలెంను సులువుగా బద్దలు కొడుతుంది. రాగ్వెల్ వెంటనే తన గోలెంను హీల్ చేస్తాడు మరియు అతను తన మిగిలిన గోలెమ్స్ను కూడా ఒకేసారి అటాక్ చేయడానికి పంపుతాడు. ఆర్ఎల్ అర్త్ మేజిక్ ఉపయోగించి ఆల్ఫాకు 2 కత్తులు ఇస్తాడు మరియు రాగ్వెల్ గోలెమ్స్ను ఒకే అటాక్తో నరికేస్తాడు. ఇది చూసి రాగ్వెల్ షాక్ అవుతాడు మరియు మోకాళ్లపై పడిపోతాడు. తన గోలెం ఒక స్వోర్డస్ మ్యాన్లా ఎలా మూవ్ అయిందని అడుగుతాడు. ఆల్ఫా బాడీ సన్నగా ఉండటం వల్ల తాను తన అర్త్ మేజిక్తో దానిని సులువుగా కంట్రోల్ చేయగలనని ఆర్ఎల్ చెప్తాడు. ఇది తన కష్టానికి ప్రతిఫలమని చెప్తాడు మరియు ఇప్పుడు తాను ప్రమోషన్ ఎగ్జామ్ ఇవ్వవచ్చా అని అడుగుతాడు. అసిస్టెంట్స్కు ఎగ్జామ్లో పాల్గొనే అవకాశం ఉండదని రాగ్వెల్ చెప్తాడు. కానీ అతను హెడ్ మాస్టర్తో మాట్లాడి అతనికి ఎగ్జామ్లో పాల్గొనే అవకాశం కల్పిస్తానని ప్రామిస్ చేస్తాడు. కానీ బదులుగా ఆర్ఎల్ అతని గోలెం లాబొరేటరీలో జాయిన్ అవ్వాలి. ఆర్ఎల్ వెంటనే ఈ ఆఫర్ను యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత ఆర్ఎల్ కేడ్ అనే అమ్మాయితో కలుస్తాడు. ఆమె అతని టెస్ట్ తీసుకోబోతోంది మరియు ఆమె తన వెనుకే రమ్మని చెప్తుంది. ఆర్ఎల్ ఆమె కళ్ళు మూసి ఉండటం చూస్తాడు మరియు నువ్వు ఓకేనా అని అడుగుతాడు. తాను చూడలేనని కానీ మేజిక్ను ఫీల్ చేయగలని కాయిదే చెప్తుంది. ఆమె ఆర్ఎల్ మేజిక్ను చెక్ చేసినప్పుడు అతనిలో ప్రతి రకమైన మానా ఉందని అర్థం చేసుకుంటుంది. దాంతో ఆమె ఆశ్చర్యపోతుంది. తర్వాత వారు ఒక పాత గుహ దగ్గరకు వెళ్తారు.
అది ఇప్పుడు జాంబీస్ అడ్డాగా మారిందని కాయిదే చెప్తుంది. గుహ లోపలికి వెళ్ళగానే ఆరెల్ లైట్ మేజిక్ ఉపయోగిస్తాడు. కానీ ఇది ఆ స్కెలటన్స్ను ఆకర్షించవచ్చని కాయిదే హెచ్చరిస్తుంది, మరియు అలాగే జరుగుతుంది. వెంటనే కొన్ని స్కెలటన్స్ వస్తాయి. కానీ ఆరెల్ తన హోలీ రే స్పెల్ ఉపయోగించి అన్నింటినీ ముగించేస్తాడు. ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుందని, తాము ఇంకా లోపలికి వెళ్ళాలా అని అతను అడుగుతాడు. కానీ ఆ స్కెలటన్స్ను ఓడించడమే అతని ఎగ్జామ్ అని మరియు అతను పాస్ అయ్యాడని కాయిదే చెప్తుంది. అందుకే తిరిగి అకాడమీకి వెళ్దామంటుంది. కానీ బయటకు వస్తున్నప్పుడు ఆరెల్ ఒక స్కెలటన్పై మళ్ళీ హోలీ రే ఉపయోగిస్తాడు. కానీ ఈసారి అది చావదు. అది ఒక హై లెవెల్ స్కెలటన్ అని కాయిదే చెప్తుంది. మరియు ఆ కంకాలం తనను తాను పరిచయం చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఆరెల్ దానిపై హోలీ రే వర్షం కురిపిస్తాడు. అరే అరే బాబు, నన్ను పరిచయం చేసుకోనివ్వు, ఈ చిన్న స్పెల్తో నేను చావను. అప్పుడు ఆరెల్ హోలీ క్రాస్ స్పెల్ ఉపయోగిస్తాడు మరియు దానిని పూర్తిగా అంతం చేస్తాడు. పాపం ఆ స్కెలటన్ తన మాట కూడా పూర్తి చేయలేకపోతుంది. కొన్ని రోజుల తర్వాత మనం చూస్తాం, ఆరెల్ బ్లాక్ మేజిక్ స్కూల్ లైబ్రరీలో చదువుకుంటూ ఉంటాడు. కానీ లిటేలియా అతనిని డిస్టర్బ్ చేసినప్పుడు ఆరెల్ ఆమె తలను ఎగరగొట్టేస్తాడు. అప్పుడు అకస్మాత్తుగా అతని దృష్టి ఒక గదిపై పడుతుంది మరియు అది ఏంటని లిటేలియాను అడుగుతాడు. ఆ గది నిజానికి మేజిక్ ప్రాక్టీస్ చేయడం కోసమని, ఎందుకంటే ఇక్కడి స్టూడెంట్స్ బయటకు వెళ్ళి బ్లాక్ మేజిక్ ప్రాక్టీస్ చేయలేరని లిటేలియా చెప్తుంది. అప్పుడు ఆరెల్ తాను కూడా ఆ గదిలోకి వెళ్ళి తన విభిన్న రకాల బ్లాక్ మేజిక్ ప్రాక్టీస్ చేయవచ్చని నిర్ణయించుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత ఆరెల్ ఆ గదిలో ఒక వింత పుస్తకం తెరుస్తాడు మరియు అకస్మాత్తుగా అందులో నుండి ఒక డీమన్ బయటకు వస్తుంది మరియు తనను విడుదల చేసినందుకు థాంక్స్ చెప్తుంది. దీని తర్వాత ఆ డీమన్ తాను డీమన్ కింగ్డమ్ తిరిగి వెళ్ళడానికి ఒక మనిషి రక్తం లేదా మాంసం కావాలని, అది కూడా మంచి తాజాది అని అంటుంది. తర్వాత అది ఆరెల్ పై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆరెల్ ఆ అటాక్ను బ్లాక్ చేస్తాడు మరియు ఎక్స్ప్లోజన్ స్పెల్ ఉపయోగిస్తాడు. కానీ అది పనిచేయదు. ఆరెల్ ముందే తన బారియర్లో చిక్కుకున్నాడని, అది అన్ని మేజిక్స్ను బ్లాక్ చేస్తుందని ఆ డీమన్ ఎగతాళి చేస్తూ చెప్తుంది. అప్పుడు ఆరెల్ తన మ్యాజికల్ బాడీతో డీమన్ తల నరకడానికి ప్రయత్నిస్తాడు. దాంతో డీమన్ షాక్ అవుతుంది. కానీ దాని తల మళ్లీ బాడీకి అతుక్కున్నప్పుడు అది దాదాపు ఇమ్మోర్టల్ అని ఆరెల్కి అర్థమవుతుంది. అయినప్పటికీ ఆరెల్ దానిపై పదే అటాక్ చేస్తాడు మరియు నరుకుతూనే ఉంటాడు. దాంతో డీమన్ హవా అయిపోతుంది మరియు ఇలా అయితే తన మానా అంతా అయిపోతుందని ఆలోచిస్తుంది. కొంచెం సేపటి తర్వాత డీమన్ చిన్నదిగా మారిపోతుంది మరియు ఆరెల్ దానిపై ఒక సీల్ వేస్తాడు. కానీ డీమన్ అతని మాట విననప్పుడు ఆరెల్ దానిని కంట్రోల్లో ఉంచడానికి చాలా నొప్పి కలిగిస్తాడు. అసలైన బాస్ ఎవరో చూపిస్తాడు. అప్పుడే లిటేలియా అక్కడికి వస్తుంది మరియు డీమన్ను చూసి ఆశ్చర్యపోతుంది. తాను డీమన్ను తన నౌకర్గా మార్చుకున్నానని ఆరియల్ చెప్తాడు. తర్వాత ఆరెల్ తన ఫ్రెండ్స్కి తన కొత్త నౌకర్ను చూపిస్తాడు మరియు వారందరూ ఆరెల్కి అన్ని స్కూల్స్లో ప్రమోషన్ వచ్చినందుకు అభినందనలు చెప్తారు. దీని తర్వాత ఆరెల్ ఫ్రెండ్స్ ఆ డీమన్ను ఆట పట్టించడం చేస్తారు. దాని పేరు ఆరెల్ మెటి అని పెట్టాడు. 4 నెలల తర్వాత బ్లాక్ మేజిక్ స్కూల్ హెడ్ మాస్టర్ బ్లాక్ అన్ని స్కూల్స్ హెడ్ మాస్టర్స్తో మీటింగ్ పెడతాడు. ఏ స్కూల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే ఆ స్కూల్కి గవర్నమెంట్ నుండి ఎక్కువ డబ్బులు వస్తాయని అక్కడ నిర్ణయం జరుగుతుంది మరియు అందరూ ఈ విషయానికి ఒప్పుకుంటారు, ఒక్క బ్లాక్ తప్ప. బ్లాక్ మేజిక్ స్కూల్కే అన్యాయం జరిగిందని, ఎందుకంటే ఈసారి వారికి గత సంవత్సరం కంటే తక్కువ డబ్బులు వచ్చాయని అతను అంటాడు. కానీ బ్లాక్ మేజిక్ స్కూల్ నగరానికి అంతగా కాంట్రిబ్యూట్ చేయదు కాబట్టి అతని మాటను ఇగ్నోర్ చేస్తారు. మీటింగ్ తర్వాత అందరూ వెళ్ళిపోతారు మరియు బ్లాక్ కోపంతో ఉండిపోతాడు. తర్వాత స్కూల్ ఫెస్టివల్ ప్రిపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఆరెల్ తనకు ఇది మొదటి ఫెస్టివల్ అని చెప్తాడు. ఇది ఒక ప్రసిద్ధ పండుగ అని, ఇక్కడ అన్ని మేజిక్ అకాడమీల మధ్య ఒక కాంపిటీషన్ జరుగుతుందని అతని ఫ్రెండ్స్ చెప్తారు. తాను కూడా ఈ కాంపిటీషన్ కోసం సెలెక్ట్ అయ్యానని ఆరెల్ చెప్పినప్పుడు అతను ఏ స్కూల్ తరపున పాల్గొంటాడనే విషయంపై ఫ్రెండ్స్ గొడవ పడతారు. కానీ వారు ఎందుకు గొడవ పడుతున్నారో ఆరెల్కి అర్థం కాదు. ఈ కాంపిటీషన్ అన్ని స్కూల్స్ మధ్య జరుగుతుందని మరియు ఆరెల్ ఏ స్కూల్ తరపున పోరాడతాడని మ్యాటీ వివరిస్తాడు. తాను దీని గురించి తర్వాత బాగా ఆలోచిస్తానని ఆరెల్ చెప్తాడు. రాత్రి పూట బ్లాక్ డార్క్ మేజిక్ ఉపయోగించి డీమన్ కింగ్డమ్ నుండి ఒక స్లైమ్ మాన్స్టర్ను సమన్ చేస్తాడు. తద్వారా ఇతర హెడ్ మాస్టర్స్కి బుద్ధి చెప్పవచ్చు. కానీ మాన్స్టర్ సమన్ అవ్వగానే అది అతనినే మింగేస్తుంది. మరుసటి రోజు ఉదయం అందరూ హెడ్ మాస్టర్స్ కాంపిటీషన్ కోసం తమ క్యాండిడేట్స్ను ఎంచుకుంటారు. కానీ బ్లాక్ ఎక్కడా ఉండడు.
దాంతో బ్లాక్ మ్యాజిక్ స్కూల్ దగ్గర అసలు స్టూడెంట్స్ ఉన్నారా అని వారు ఆలోచిస్తారు. తర్వాత ప్రతి హెడ్ మాస్టర్ తమ క్యాండిడేట్ గురించి గొప్పగా చెప్పడం స్టార్ట్ చేస్తారు. మరియు అప్పుడే ఆరెల్ అక్కడికి వస్తాడు. మరియు అందరూ అతనే తమ క్యాండిడేట్ అని అనౌన్స్ చేస్తారు. దాంతో అందరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. అప్పుడే స్కూల్ నుండి అరుపులు వినిపిస్తాయి మరియు అందరూ చూడటానికి ఆ వైపు పరిగెత్తుతారు. అక్కడ స్టూడెంట్స్ ఫెస్టివల్ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. అప్పుడు ఆ స్లైమ్ ఫెన్స్ పై నుండి లోపలికి వస్తుంది. ఇది చూసి కాయ్తో అలారం మోగిస్తాడు. మిగిలిన స్టూడెంట్స్ వెంటనే పారిపోతారు. కేవలం రైస్ మాత్రమే అక్కడ ఆగుతాడు మరియు ఇరిఫషన్ స్పెల్ ఉపయోగించి స్లైమ్ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ లాభం లేదు. స్లైమ్ అతన్ని పట్టుకోబోతుండగా డియోనే ఎలాగోలా అతనిని కాపాడుతుంది. ఇదే సమయంలో స్లైమ్ కూఫా కాలెట్ల వెనుక పడుతుంది. కానీ పారిపోతుండగా కాలెట్ కింద పడిపోతుంది. కూఫా ఐస్లాండ్స్ తయారు చేస్తుంది. కానీ స్లైమ్ దానిని బద్దలు కొడుతుంది మరియు కాయ్తో ఇరప్షన్ స్పెల్ ఉపయోగిస్తాడు. కానీ స్లైమ్కి ఒక చిన్న గీత కూడా పడదు. అప్పుడు కాలెట్కి ఆరెల్ చెప్పిన మాట గుర్తొస్తుంది మరియు ఆమె కూడా పోరాడాలని నిర్ణయించుకుంటుంది. కానీ స్లైమ్ తన టెంటికల్స్ తీసి వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే ఆరెల్ అక్కడికి వచ్చి టెంటికల్స్ను నరికేస్తాడు మరియు అప్పటికి హెడ్ మాస్టర్స్ కూడా అక్కడికి చేరుకుంటారు. స్లైమ్ను బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత అది బ్లాక్ మ్యాజిక్ స్కూల్ నుండి వచ్చి ఉంటుందని హెడ్ మాస్టర్ గ్రహిస్తాడు మరియు బ్లాక్ ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తాడు. అప్పుడే ఎవరో స్లైమ్పై మ్యాజిక్ పని చేయట్లేదని చెప్తారు. వారందరూ తమ తమ స్పెల్స్ ఉపయోగిస్తారు. కానీ స్లైమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు వారికి అర్థమవుతుంది అది మ్యాజిక్ను అబ్జర్వ్ చేసి ఇంకా పెద్దదిగా మారుతోందని. స్లైమ్ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు దానిని అర్థవాల్తో సీల్ చేస్తారు. కానీ అది గోడలను బద్దలు కొట్టి బయటకు వస్తుంది. ఇదే సమయంలో ఆరెల్ దూరం నుండి అంతా గమనిస్తూ ఉంటాడు. ఇది ఒక గ్లౌట్నీ స్లైమ్ అని మరియు దీనిని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమని మ్యాటీ చెప్తాడు. అప్పుడు ఆరెల్ దాన్ని పట్టుకుని నీకు ఇవన్నీ ఎలా తెలుసని అడుగుతావు. ఈ స్లైమ్ అన్నింటినీ అబ్జర్వ్ చేయగలదని మ్యాటీ చెప్తాడు. దానికి చంపడం ఇష్టమని మరియు ప్రతిసారి మేజిక్ ఉపయోగించినప్పుడు అది ఇంకా గ్రో అవుతుందని చెప్తాడు. ఒకవేళ తన మేజిక్ల కత్తి అటాక్ హద్దుల కంటే ఎక్కువ పవర్ఫుల్ అయితే అప్పుడు కూడా ఆ స్లైమ్ అబ్జర్వ్ చేయగలదా అని ఆరెల్ అడుగుతాడు. అప్పుడు బహుశా అది అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. కానీ అలాంటి మేజిక్ లేదా ఆయుధం ఈ ప్రపంచంలోనే లేదు కదా అని ఆలోచించి ఏం లాభం అని మ్యాటీ అంటాడు. అయినా సరే ఆరెల్ తాను ప్రయత్నించాలని అంటాడు. అతను తన కత్తిని సమన్ చేస్తాడు మరియు మ్యాటీని తనతో రమ్మంటాడు. మరోవైపు హెడ్ మాస్టర్ స్లైమ్ పెద్దదవడం చూస్తాడు మరియు అది నగరం వైపు సాగుతూ ఉంటుంది. అప్పుడే ఆరెల్ ఆకాశం నుండి వస్తాడు మరియు డ్రాగన్ ఫెంగ్ స్లాష్ అటాక్ చేసి దానిని నరికేస్తాడు. స్లైమ్ మళ్ళీ హీల్ అవుతుంది మరియు ఆరెల్ తన అటాక్ వల్ల ఏమీ కాలేదని చూస్తాడు. హెడ్ మాస్టర్ ఎగిరే కార్పెట్ పై కూర్చుని ఆరెల్ దగ్గరకు వస్తారు. వారిలో ఒకరు ఆరెల్ను నువ్వు మేజిక్ స్పోర్ట్స్ మ్యాన్ వా అని అడుగుతారు. కానీ ఆరెల్ తన దగ్గర ఏ క్లాస్ లేదని చెప్తాడు మరియు వారిని అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. ఎందుకంటే మాంత్రికులను చూసి స్లైమ్ వారి వైపు ఆకర్షితమవుతుంది. ఇది విని వారికి అర్థమవుతుంది ఈ స్లైమ్ నిజానికి సెంట్రల్ హాల్ వైపు వెళ్తుందని. అక్కడ స్టూడెంట్స్ అందరూ కలిసి ఉన్నారు. అకస్మాత్తుగా ఆరెల్ స్లైమ్ పై ఇంకో అటాక్ చేస్తాడు మరియు దానిని ముక్కలు చేస్తాడు. కానీ ఆ ముక్కలు మళ్ళీ కలిసిపోతాయి. ఆరెల్ అటాక్స్ పని చేయట్లేదని మరియు అతను చాలా బలహీనంగా ఉన్నాడని మ్యాటీ అన్నప్పుడు ఆరెల్ మళ్ళీ పొగరుగా ప్రవర్తిస్తే నిన్ను స్లైమ్కి ఆహారంగా వేసేస్తానని బెదిరిస్తాడు. అప్పుడే ఆరెల్ స్లైమ్ను గోడల మధ్య బంద్ చేస్తాడు మరియు తన గోలెమ్స్ను సమన్ చేసి స్లైమ్పై అటాక్ చేయిస్తాడు. తద్వారా దానిని బలహీనపరచవచ్చు. కానీ ఇది కూడా పని చేయనప్పుడు ఆరెల్ మేజిక్ ఉపయోగించడం స్టార్ట్ చేస్తాడు. కానీ మ్యాటీ నవ్వుతూ అతనిని చిరాకు పెడతాడు. అప్పుడు ఆరెల్ ఒక అత్యంత పవర్ఫుల్ స్పెల్ కాస్ట్ చేస్తాడు. దాని పేరు ఎలిమినేషన్. అందులో అతను తన తండ్రి రీసెర్చ్ నుండి నేర్చుకున్న అన్ని 6 రకాల మేజిక్స్ను ఒకేసారి కంబైన్ చేస్తాడు. ఈ స్పెల్ ఆరెల్ మానను చాలా త్వరగా ముగించేస్తుంది మరియు స్లైమ్ ఆకాశంలో అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు స్టూడెంట్స్ మరియు హెడ్ మాస్టర్ తమ మాన ఇచ్చి ఆరెల్కి హెల్ప్ చేస్తారు. తద్వారా స్పెల్ కంప్లీట్ అవుతుంది. వెంటనే ఆరెల్ స్లైమ్పై ఆ స్పెల్తో అటాక్ చేస్తాడు మరియు కొన్ని సెకండ్లలోనే దానిని పూర్తిగా నాశనం చేస్తాడు. మ్యాటీ షాక్ అవుతాడు. కానీ ఆరెల్ దానిని మళ్ళీ పట్టుకుంటాడు మరియు అప్పటికి హెడ్ మాస్టర్స్ కూడా అక్కడికి చేరుకుంటారు. అతను ఇంత శక్తివంతుడు ఎలా అయ్యాడని హెడ్ మాస్టర్ అడుగుతాడు. కానీ ఆరెల్ తన తండ్రి ఒక మేజ్ లార్డ్ అని మరియు తాను ఈ ఎలిమినేషన్ మేజిక్ వారి నుండే నేర్చుకున్నానని చెప్తాడు. ఇది విని హెడ్ మాస్టర్ అతను లియాన్ గురించి మాట్లాడుతున్నాడని గ్రహిస్తాడు మరియు అందరికీ అతను తెలుసని అర్థమవుతుంది.
తర్వాత మేజ్ లార్డ్ ఎలా అవుతారో లియాన్ నీకు చెప్పాడా అని హెడ్ మాస్టర్ అడుగుతాడు. మేజ్ లార్డ్ అవ్వడానికి అన్ని మ్యాజికల్ స్కిల్స్ సాధించాలని మరియు వాటిని అత్యంత హైయెస్ట్ లెవెల్కి తీసుకువెళ్లాలని ఆరెల్ చెప్తాడు. దీని తర్వాత ఆరెల్ స్లైమ్ యొక్క మిగిలిన ఒక చిన్న భాగాన్ని ఎత్తుతాడు మరియు దానిని తన పెట్గా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను స్లైమ్ను ఒక డస్ట్బిన్ లాగా ఉపయోగిస్తాడు. పనికిరాని వస్తువులను దానికి ఆహారంగా ఇస్తాడు. అప్పుడే కాయ్తో, కూఫా, కాలెట్ అతని గదిలోకి వస్తారు మరియు నువ్వు నిజంగానే స్కూల్ వదిలి వెళ్తున్నావా అని అడుగుతారు. మీకు ఎలా తెలిసిందని ఆరియల్ అడిగినప్పుడు హెడ్ మాస్టర్ చెప్పాడని వారు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆరియల్ అక్కడ తనకు నేర్చుకోవడానికి ఏమీ మిగలలేదని, అందుకే ముందుకు సాగాలనుకుంటున్నానని చెప్తాడు. దాంతో వారు ఎమోషనల్ అవుతారు. కానీ ఆరెల్ తాను స్కూల్ వదిలిన అవకాశం దొరికినప్పుడు వారిని కలవడానికి వస్తానని చెప్తాడు. ఇప్పుడు ఆరెల్ ముందు ఏం చేస్తాడని వారు అడిగినప్పుడు ఆరెల్ మొదట ఇల్లు వెళ్తానని మరియు తర్వాత మాన్స్టర్స్ నగరానికి వెళ్తానని చెప్తాడు. తద్వారా వారి గురించి ఇంకా నేర్చుకోవచ్చు. తర్వాత ఆరెల్ వారికి తన కొత్త పెట్ను చూపిస్తాడు. కానీ ఆ ముగ్గురు స్లైమ్ను చూడగానే భయపడతారు. కానీ ఆరెల్ అది క్యూట్గా ఉందని మరియు దాని పేరు వర్బ్ అని చూపిస్తాడు. ఇదే సమయంలో అందరూ హెడ్ మాస్టర్స్ ఆరెల్ ఈ నగరం వదిలి వెళ్తున్నాడనే విషయం డిస్కస్ చేస్తారు. కానీ అతనిని ఆపలేరని గ్రహిస్తారు. అప్పుడే బ్లాక్ భూతం అక్కడికి వస్తుంది మరియు అందరినీ భయపెడుతుంది. స్లైమ్ కేవలం తన శరీరాన్ని మాత్రమే తినిందని కానీ తాను చావలేదని బ్లాక్ చెప్తాడు. మరియు మేజ్ లార్డ్ అవ్వడానికి అందరూ కలిసి పనిచేయడం ముఖ్యం అని సజెస్ట్ చేస్తాడు. దీని తర్వాత ఆరెల్ తన ఫ్రెండ్స్కి వీడ్కోలు చెప్పి ఇంటికి తిరిగి వస్తాడు. కానీ ఎవరో అతనిపై నిఘా ఉంచారనే విషయం అతనికి తెలియదు. దూరం ఒక రాజభవనంలో ఒక స్త్రీ రాణికి ఆరెల్ సిటీ ఆఫ్ మ్యాజిక్లో కనిపించాడని చెప్తుంది మరియు క్వీన్ తమ మనుషులను ఎల్లప్పుడూ ఆరెల్ కంటే ఒక అడుగు ముందే ఉండాలని ఆదేశిస్తుంది. ఇదే సమయంలో ఆరెల్ మ్యాటీతో కలిసి ఎగురుతూ ఇంటికి వెళ్తుంటాడు మరియు మ్యాటీ అతనిని నీ ఫ్యామిలీ గురించి అడుగుతాడు. తన తండ్రి ఒక మేజ్ లార్డ్ అని మరియు తల్లి ఒక స్వోర్డ్ గాడ్ అని ఆరెల్ చెప్పినప్పుడు మ్యాటీ షాక్ అవుతాడు. తర్వాత అతను రాత్రి గడపడానికి ఒక నగరంలో ఆగుతాడు మరియు ఆరియల్ స్నానం చేస్తుండగా కురెహా అనే అమ్మాయి వచ్చి అతని పక్కన కూర్చుంటుంది. తర్వాత ఆమె అతనిని ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయని మరియు ఆరియల్ సింపుల్గా సమాధానాలు ఇస్తూ ఉంటాడు. మ్యాటీ అతనిని ఆమె ఏ సాధారణ అమ్మాయి కాదని హెచ్చరిస్తాడు. కానీ ఆరియల్ తనకు తెలుసని మరియు ఎలాగైనా తనకు పట్టింపు లేదని అంటాడు. నువ్వు ప్రయాణంలో ఎందుకు ఉన్నావని ఆ అమ్మాయి అడిగినప్పుడు ఆరియల్ ఏ క్లాస్ లేకపోయినా తాను ఇంకా ఎంత శక్తివంతుడు అవ్వగలనో చూడాలనుకుంటున్నానని చెప్తాడు. క్లాస్ లేకపోవడం వల్ల ప్రజలు నిన్ను ఎగతాళి చేయరా అని కురెహా అడుగుతుంది. అవును, ప్రజలు చిరాకు పెడతారు, కానీ తనకు పట్టింపు లేదని ఆరెల్ చెప్తాడు. తర్వాత కురెహా ఆరెల్ను తమతో పాటు తమ దేశం రమ్మని ఇన్వైట్ చేస్తుంది. అక్కడ అతను హ్యాపీగా ఉండవచ్చని మరియు ఎవరు అతనిని ఎగతాళి చేయరని చెప్తుంది. ఎందుకంటే తమ రాణి ఏ క్లాస్ లేని ప్రజల కోసం వివక్షను బంద్ చేసింది. కానీ ఆరెల్ వెంటనే నిరాకరిస్తాడు, ఎందుకంటే తనకు వేరే చోటికి వెళ్లాల్సి ఉంది మరియు అతను నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఫుడ్ తింటున్నప్పుడు మ్యాటీ నువ్వు కురెహాతో వెళ్లాల్సింది అని అంటాడు. కానీ ఆరెల్ మళ్ళీ నో చెప్తాడు. మరుసటి రోజు ఉదయం ఆరెల్ బయలుదేరినప్పుడు కురెహా అతనిని అడ్డుకుంటుంది మరియు తమ రాణి అతని కోసం వెతుకుతోందని చెప్తుంది. ఆరెల్ మళ్ళీ నిరాకరించినప్పుడు ఆమె అతనిపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆరెల్ ఆమెను ఒక కిక్ కొట్టి దూరం చేస్తాడు మరియు దాక్కున్న మనుషులను బయటకు రమ్మంటాడు. వెంటనే కొందరు మనుషులు అతనిని చుట్టుముడతారు మరియు వారిలో ఒక అబ్బాయి కురెహాను నువ్వు ఓకేనా అని అడుగుతాడు. తర్వాత వారు ఆర్ఎల్ను పట్టుకోమని ఆదేశిస్తారు. కొంత సమయం తర్వాత కొందరు బీస్ట్ హ్యూమన్స్ అక్కడికి వస్తారు మరియు కురెహా మరియు ఆమె మనుషులు ఘోరంగా దెబ్బలు తిని ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. అసలు ఎంతమందితో ఫైట్ జరిగిందని వారు అడుగుతారు. కేవలం ఒక్కడితోనే అని, అది కూడా ఏ క్లాస్ లేనివాడితో అని ఆ అమ్మాయి చెప్తుంది. అతను ఎవరై ఉంటారని వారు ఆలోచిస్తున్నప్పుడు ఆరెల్ ముందే ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఒక డ్రాగన్ పై కూర్చున్న అమ్మాయి డోరా అతనిని తమతో పాటు వచ్చి రాణిని కలవమని ఆదేశిస్తుంది. ఇదే సమయంలో తిర్గా అనే ఒక బీస్ట్ హ్యూమన్ పోరాడటానికి రెడీ అవుతాడు. ఆరెల్ వారితో తమ పూర్తి శక్తితో అటాక్ చేయమని చెప్తాడు. అకస్మాత్తుగా అందరూ ఒకేసారి అతనిపై అటాక్ చేస్తారు, కానీ వారు కూడా తమ ఫ్రెండ్స్ లాగే కింద పడిపోతారు. అప్పుడు ఆరెల్ వారితో మీ రాణి నన్ను కలవడానికి ఎందుకు ఇంత ఆతృతగా ఉంది అని అడుగుతాడు. తమకు కారణం తెలియదని, కానీ తాము తమ రాణి ముందు ఏమీ కాదని కురెహా చెప్తుంది. అందుకే ఆరెల్ ఆమె ఎంత శక్తివంతురాలో తనే స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
కొంచెం సేపటికే అతను రాణి మహల్ చేరుకుంటాడు. అతను లోపలికి వెళ్ళగానే వెనుక నుండి గేట్ బంద్ అయిపోతుంది మరియు కొందరు మహిళా సైనికులు ఆయుధాలతో అతనిని చుట్టుముడతారు. తర్వాత సింహాసనం ఉన్న గది తలుపు తెరుచుకుంటుంది మరియు ఇద్దరు అమ్మాయిలు స్పృహ తప్పి కింద పడతారు. తర్వాత ఆరెల్ లోపలికి వస్తూ ఆమె సైనికులు చాలా బలహీనంగా ఉన్నారని అంటాడు. ఆరెల్ రాణి గురించి అడుగుతాడు మరియు అప్పుడే రాణి పర్సనల్ బాడీగార్డ్ అయిన ఆర్నెలా అనే అమ్మాయి అతనిపై అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ వెంటనే ఆస్టియా, ఆమె నిజానికి ఆరెల్ పెద్ద సోదరి, పరిగెత్తుకుంటూ వస్తుంది మరియు అతన్ని హగ్ చేసుకుంటుంది. కాగా ఆరెల్ తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత ఆరెల్ ఆస్తియాను నువ్వు రాణిలా నటించి నన్ను ఎందుకు వెతుకుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆస్తియా తాను ఏ క్లాస్ లేని, ప్రజలపై వివక్ష లేని ఒక దేశాన్ని సృష్టిస్తానని ప్రామిస్ చేసిన విషయం గుర్తు చేస్తుంది. ఆస్తియా తమ మమ్మీ, డాడీ, మీరా అందరూ ఇదే రాజ్యంలో హ్యాపీగా ఉండవచ్చని చెప్పినప్పుడు దీని అవసరం లేదని, ఈ ఇల్లు ఆడుకోవడం కంటే తన దగ్గర ఇంకా ముఖ్యమైన పనులు ఉన్నాయని ఆరెల్ చెప్తాడు. క్లాస్ లేకపోవడం వల్ల తాను ఏదైనా నేర్చుకోగలని మరియు ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత చాలా మందిని కలిసి చాలా విషయాలు నేర్చుకున్నానని వివరిస్తాడు. ఆస్తియా అతను ఎంత మెచ్యూర్ అయిపోయాడో అని అంటుంది. అప్పుడు ఆరెల్ తాను ఇంకో రోజు కలవడానికి వస్తానని, కానీ ప్రస్తుతానికి వెళ్ళాలని చెప్తాడు. కానీ అతను వెళ్తుండగా ఆస్తియా తన హెవెన్స్ వీల్ స్కిల్ యాక్టివేట్ చేస్తుంది. అది అందరినీ ఆమె మాట వినేలా చేసే ఒక పవర్. ఆమె ఆరెల్ను ఆగమని ఆర్డర్ ఇస్తుంది మరియు తాను అతనిని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. తన స్కిల్ పని చేసిందని భావించి ఆమె అతనిని కిస్ చేయడానికి ముందుకు వెళ్తుంది. కానీ ఆరెల్ ఆమెను నేరుగా కిక్ కొడతాడు. ఆశ్చర్యపోయి ఆస్తియా తన స్కిల్ నీపై ఎందుకు పని చేయలేదు అని అడుగుతుంది. అప్పుడు ఆరెల్ తాను విండ్ మ్యాజిక్ ఉపయోగించి తన చెవులు బంద్ చేసుకున్నానని, తద్వారా ఆమె వాయిస్ వినపడకుండా చూసుకున్నానని చెప్తాడు. ఆమె ఏం ఆర్డర్ ఇస్తోందో వినపడనప్పుడు ఆ స్కిల్ దేనికి పనికిరాదు కదా అని అంటాడు. దీని తర్వాత ఆరెల్ తన సోదరి ఎంత స్ట్రాంగ్ అయిపోయిందో అని అభినందిస్తాడు మరియు ఆమెకు అల్విదా చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆరెల్కి తనపై ఎంత కేర్ ఉందో అని ఆస్తి అంటుంది మరియు అతను తిరిగి వచ్చినప్పుడు అతనిని తనవాడిగా చేసుకుంటానని కలలు కనడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి మిగిలిన ప్రజలు నమ్మలేకపోతారు. తర్వాత ఆరెల్ ఇల్లు చేరుకుంటాడు మరియు ఫారా అతనిని కౌగిలించుకుని స్వాగతం చెప్తుంది. అతను వెళ్లే ముందు చెప్పి వెళ్ళాలి కదా అని తాము అతనిని ఎంత మిస్ అయ్యామో చెప్తుంది. అప్పుడే మీరా వస్తుంది మరియు ఆమె కూడా అతనిని హగ్ చేసుకుంటుంది. వారు మాట్లాడుకుంటుండగా మ్యాటీ బయటకు వస్తాడు మరియు ఈ ఫ్యామిలీ చూడటానికి చాలా నార్మల్గా ఉందని, వీరు నిజానికి ఎంత పెద్దవాళ్ళో అస్సలు అనిపించడం లేదని అంటాడు. ఈ మాటపై మీరా నవ్వేస్తుంది మరియు మ్యాటీని పట్టుకుంటుంది. తాను దీనిని ఉంచుకోవచ్చా అని అడుగుతుంది. అప్పుడు ఆరెల్ వర్బ్ను కూడా దాని తలపై పెడతాడు మరియు వారిద్దరితో ఆడుకోమని చెప్తాడు. దీని తర్వాత ఆరెల్ తన మమ్మీకి తాను ఆస్తియాను కలిశానని చెప్తాడు మరియు ఫారా ఆమె ఎలా ఉందని అడిగినప్పుడు ఆమె బాగానే ఉందని ఆరెల్ చెప్తాడు. రాత్రిపూట రైనర్ ఆరెల్ గదిలోకి వస్తుంది మరియు కొంచెం మాట్లాడవచ్చా అని అడుగుతుంది, ఎందుకంటే ఆమెకు అతని ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలని ఉంటుంది. ఆరెల్ తాను కూడా రైనర్ ఈ 1 సంవత్సరంలో తన మమ్మీ నుండి ఏం నేర్చుకుందో తెలుసుకోవాలనుకుంటున్నానని అంటాడు. నిజానికి రైనర్కి ఆరెల్కి తనపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని అనిపించింది, కానీ ఆరెల్ అలా ఏమీ లేదని, తాను కూడా రైనంత స్ట్రాంగ్ అయిందో చూడాలనుకుంటున్నానని అంటాడు. తర్వాత ఇద్దరూ రాత్రంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం మీరా మళ్ళీ అరుస్తూ ఆరెల్ గది నుండి బయటకు వస్తుంది మరియు తనకు ఒక లెటర్ దొరికిందని చెప్తుంది. అందులో ఆర్ఎల్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడని రాసి ఉంటుంది. ఈ అబ్బాయిని అసలు ఏం చేయాలో ఇంటి వారికి అర్థం కాదు మరియు మనం చూస్తాం ఆరెల్ గాల్లో ఎగురుతూ హ్యాపీగా తన తదుపరి ప్రయాణానికి బయలుదేరుతాడు. అయ్యో, వీడియో ఇంకా ముగిసిపోయిందా? నచ్చితే ఒక లైక్ అయినా వేయండి బాబు. కొత్త వీడియోలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ఫాలో కూడా అవ్వండి. మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి.